గట్ ఇష్యూస్ లేకుండా నాకు స్లీప్ ఇష్యూస్ మాత్రమే ఉన్నాయని చెప్పే వాళ్ళు ఎవరూ లేరు. గట్తో రిలేట్ అయ్యి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ కామన్ మిస్టేక్స్ వల్ల 90% మీ గట్ హెల్త్ పాడవడానికి ఛాన్సెస్ ఉంటాయి. వన్ ఈజ్ లైక్ యువర్ ఈటింగ్ ప్యాటర్న్, రెండు ఎక్సెసివ్గా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి గట్తో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? మనకి కనిపించని మన బాడీలో హీరో ఎవరైనా ఉన్నారు అంటే ఇట్స్ యువర్ గట్ మైక్రోబియం. తెలియంది ఏంటి అంటే ఆల్కహాల్ గట్ మైక్రోబియం మీద ఒక నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆల్ డిసీజెస్ ఆర్ బోర్న్ ఇన్ ద గట్ అండ్ ఇట్ స్టార్ట్స్ ఇన్ ద గట్ అనే మనం చెప్పుకుంటాం. బయట ఫుడ్లో పోస్ట్ ఇన్ఫెక్టివ్ IBS అని ఒకటి ఉంటుంది. అంటే మీరు ఒక పానీపూరియో ఏదో ఫుడ్ తిన్నారు, ఆ రోజు మీకు డయేరియా వచ్చింది, డాక్టర్ మెడికేషన్ అయిపోయింది, 10 రోజులు వేసుకున్నారు, ఇంకా అక్కడి నుంచి రియల్ స్టోరీ మొదలవుతుంది. ఏది తిన్నా బ్లోటింగ్, ఏది తిన్నా ఇన్కంప్లీట్ ఇవాక్యుయేషన్, మషీ స్టూల్స్, లూజ్ స్టూల్స్ అవుతూ ఉంటాయి చాలా మందికి. మీరు ఇంకొక 10 days ఆగి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని రాసి పంపించేస్తారు. దీంట్లో ఏం జరుగుతుందంటే మీరు వాటర్ తాగినా కూడా మీకు బ్లోటింగ్ వస్తుంది. కెన్ యూ ఇమాజిన్ దిస్? యాపిల్, డూ యూ థింక్ యాపిల్ ఇస్ గుడ్? చాలా మంది యాపిల్ ఏ డే కీప్స్ ఎ డాక్టర్ అవే కదా, ఎగ్జాక్ట్లీ. అండ్ యాపిల్ ఏ డే కెన్ మేక్ యూ టు సీ ద డాక్టర్ ఎవ్రీ డే. ఇది IBS పేషెంట్స్కి. మోషన్ అవ్వక నేను ఆఫీసే మానేసాను అనే వాళ్ళు ఉంటారు తెలుసా, జాబ్స్ గివ్ అప్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. మీకు ఇలాంటి కేసెస్ అన్ని అవే నా కేసెస్. అసలు మన గట్ హెల్త్ హెల్దీగా ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి మనం? గైస్, ఫైనల్లీ ఇది మన 10th పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్లో వీ హ్యావ్ వినీషా రెడ్డి. షీ ఈజ్ అ ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్, మెయిన్లీ స్పెషలైజ్డ్ ఇన్ గట్ అండ్ హార్మోనల్ హెల్త్. ఈ పాడ్కాస్ట్లో గట్ హెల్త్ కోసం చాలా డిస్కస్ చేసాం. అసలు ఇంపార్టెన్స్ ఆఫ్ గట్ హెల్త్ అండ్ మన గట్ ఎలాంటి ప్రాబ్లమ్స్కి లీడ్ చేస్తుంది అండ్ మన గట్ హెల్త్ని ఎలా రిపేర్ చేసుకోవాలి అండ్ ఈవెన్ PCOSకి గట్ హెల్త్కి రిలేటెడ్ ఇష్యూస్ని కూడా డిస్కస్ చేసాం. యూ డోంట్ బిలీవ్ గట్ హెల్త్ ఇష్యూస్ కెన్ ఈవెన్ లీడ్ టు డివోర్స్. ఇలా ఆవిడ చెప్తున్న కేసెస్ వింటుంటే చాలా షాక్ అయ్యాను. ఈ పాడ్కాస్ట్ అందరూ చూడాల్సిన పాడ్కాస్ట్. డోంట్ మిస్ దిస్ ఎపిసోడ్. ఎంజాయ్ అవర్ టుడేస్ పాడ్కాస్ట్ విత్ వినీషా రెడ్డి ఆన్ తెలుగు కనెక్ట్స్. గైస్, బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద పాడ్కాస్ట్, లాస్ట్ పాడ్కాస్ట్లో మీరు చూపించిన లవ్కి థ్యాంక్ యూ సో మచ్. 200K వ్యూస్ ఈజ్ నాట్ అ స్మాల్ థింగ్. మీలో 90% ఆఫ్ ద పీపుల్ పాడ్కాస్ట్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. గైస్, మన కమింగ్ పాడ్కాస్ట్లో ఎలాంటి గెస్ట్లను తీసుకొద్దాం అండ్ ఇంకా ఎలాంటి టాపిక్స్ని మాట్లాడదామో కింద కమెంట్ చేయండి. హాయ్ వంశీ. నేను ఈ గట్ హెల్త్ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు అసలు మన తెలుగులో ఎవరైనా ఉన్నారో ఈ టాపిక్స్ని అడ్రస్ చేయడానికి మాట్లాడడానికి అంటే బికాజ్ నార్త్లో చూసుకుంటే మనకు చాలామంది ఈ ఫంక్షనల్ న్యూట్రిషన్ కోసం అడ్రస్ చేస్తూ గట్ హెల్త్ని తీసుకొని మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ తెలుగులో మీ ప్రొఫైల్ నేను చూశాను అనమాట. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అసలు తెలుగులో కూడా ఇలాంటి టాపిక్స్ని అడ్రస్ చేసి జనాలు ఎడ్యుకేట్ చేస్తున్నారు అనేసరికి ఐ వాజ్ లైక్ ఓకే, వాళ్ళు పక్క మన పాడ్కాస్ట్కి వెళ్ళాలి మాట్లాడాలని చెప్పి వెంటనే మీకు రీచ్ అవుట్ అయ్యాను. సో మీరు చాలా థ్యాంక్స్ యాక్చువల్లీ వెంటనే రిప్లై చేసి మాట్లాడారు. మై ప్లెజర్ వంశీ. సో ఫస్ట్ థింగ్, ఈ గట్ హెల్త్ కోసం నాకు టాపిక్ రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది మనకు చాలా తెలుసు అనుకుంటాం. వన్స్ రీసెర్చ్ స్టార్ట్ చేసాక తెలిసింది యాక్చువల్లీ ఎవరికి ఏం తెలీదు, అంత డెప్త్ సబ్జెక్ట్ ఉంది ఇందులోని అనే కాన్సెప్ట్లో నేను తెలుసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ గట్ హెల్త్ అనేది మనం ఈ లాస్ట్ 3 yearsగానే వింటున్నాం ఈ టాపిక్. దానికి ముందు వరకు మనం ఎప్పుడు అసలు గట్ హెల్త్ అనేది ఒకటి ఉంటుంది, దాని గురించి మనం ఎడ్యుకేట్ అవ్వాలి, నేర్చుకోవాలి అనే కాన్సెప్ట్ మనకి ఏం తెలియదు. సో వెరీ ఫస్ట్ ఈ గట్ హెల్త్ కోసం మాట్లాడుతున్నప్పుడు అసలు మన గట్ హెల్త్ హెల్దీగా ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి మనం? గట్ హెల్త్ అని వచ్చినప్పుడు దేర్ ఆర్ 2 parts కింద మనం డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి అప్పర్ GI సిస్టమ్, 2 లోవర్ GI సిస్టమ్. అప్పర్ GI సిస్టమ్ అంటే మీ స్టమక్, ఫుడ్ పైప్, సో ఈసోఫేగస్ అండ్ ఫుడ్ పైప్ హెల్త్ ఎలా ఉంది. లోవర్ వచ్చేసి స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైనల్ హెల్త్ గురించి మనం మాట్లాడుకుంటూ ఒక కామన్ టర్మినాలజీ ఈజ్ లైక్ గట్ హెల్త్ అని చెప్తాం మనం. ఓకే. బట్ ఇక్కడ త్రూ అవుట్ ద మౌత్ నుంచి యానల్ రీజన్ దాకా సింగిల్ ఒక హాలో ట్యూబ్ లాగా ఉంటుంది. దాని కంప్లీట్ హెల్త్ని కన్సిడర్ చేసుకొని మనం గట్ హెల్త్ అని చెప్పుకున్నప్పుడు అప్పర్ GI సిమ్టమ్స్ మీకు యాసిడ్ రిఫ్లెక్స్ అంటే ఏదైనా తినంగానే కడుపులో మంటలాగా రావడము, యాసిడిటీ రావడం, యాసిడ్ రిఫ్లెక్స్ రావడం, బాగా బ్లోటింగ్గా అనిపించడం, బర్పింగ్గా అనిపించడము, తిన్నప్పుడు యూ డోంట్ ఫీల్ గుడ్. సో అలాంటిది ఏదైనా ఉంటే అప్పర్ GI ఇష్యూస్ ఉన్నాయని మనం చెప్పుకుంటాం. ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే అప్పర్ GI ఇష్యూస్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ ఇష్యూస్లో అప్పర్ GI ఇష్యూస్ ఉన్నాయని మనం చెప్పుకుంటాము. అండ్ లోవర్ GI ఇష్యూస్ వచ్చేసి బ్లోటింగ్, బాగా తిన్న ఫుడ్, ఇప్పుడు మీరు పాలు తాగితే చాలా బ్లోటెడ్గా అనిపించడం, గ్లూటెన్ తింటే బ్లోటెడ్గా అనిపించడం, లేదా నాకు బయట ఫుడ్ తినగానే బ్లోటింగ్ అనిపిస్తుంది, అదొకటి. అండ్ బవల్ మూమెంట్, కాన్స్టిపేషన్, ఇన్కంప్లీట్ ఇవాక్యుయేషన్, లేదా లూజ్ స్టూల్స్, మషీ స్టూల్స్, డయేరియా, ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మధ్యలో అర్జెన్సీ టు పాస్ ద మోషన్, తినంగానే మనం అర్జెన్సీ ఉంటుంది, బాత్రూమ్కి వెళ్ళాలి అన్న అర్జెన్సీ ఉంటుంది. ఇఫ్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ మోర్ దెన్ 3 to 6 months, అప్పుడు మనం మీ GI సిస్టమ్ బాగాలేదు అని చెప్పుకుంటాం. సో సిమ్టమాటికల్లీ ఇవి జరుగుతాయి వెన్ యువర్ గట్ హెల్త్ ఈజ్ నాట్ గుడ్.
కానీ ఇది రకరకాలుగా మేనిఫెస్ట్ అవుతుంది. అంటే ఏంటంటే మీకు యాసిడ్ రిఫ్లెక్స్ ఉంది అనుకోండి, మేబీ గట్ హెల్త్ బాగాలేదు అని మనం చెప్పడానికి ఉంటుంది. బట్ కొన్నిసార్లు మీకు ఈ సిమ్టమ్స్ ఏమీ ఉండవు. మీ బాల్ మూమెంట్ ఓకేష్ ఉంటుంది, మీకు అప్పర్ యాసిడ్ రిఫ్లెక్స్ సిమ్టమ్స్ ఏమీ ఉండవు. బట్ యాక్నీ ఎక్కువగా ఉంటుంది, ఎగ్జిమా ఉంటుంది, సోరియాసిస్ ఉంటుంది, విచ్ కెన్ ఆల్సో బీ ఏ సైన్ ఆఫ్ బ్యాడ్ గట్ హెల్త్. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా మనం కొంచెం అవేర్నెస్ తీసుకోవాలి. దాన్ని లీకీ గట్ వల్ల వచ్చే ఎగ్జిమా, సోరియాసిస్, స్కిన్ ఇష్యూస్ ఉంటాయి విచ్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ గట్. అది దట్ ఈస్ లైక్ ఫిజికల్ సిమ్టమ్స్లో మీకు కనిపిస్తుంది. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. సో యా, గట్తో రిలేట్ అయ్యి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంజెషన్, తర్వాత డైజెషన్, అబ్జార్ప్షన్ అండ్ అసిమిలేషన్. మీరు ఏ ఫుడ్ అయితే తింటారో యు ఆర్ ఓన్లీ 1% ఆఫ్ వాట్ యు ఆర్ ఈటింగ్ యాక్చువల్గా. సో తిన్నంత మాత్రాన మనం హెల్తీగానే ఉండము. తిన్నది దాంట్లో నుంచి న్యూట్రియంట్ డీబాండ్ అవ్వాలి. ఆ డీబాండ్ అయిన న్యూట్రియంట్స్ మీ బాడీ అబ్జార్బ్ చేసుకొని అసిమిలేట్ చేసుకోవాలి. ఈ అబ్జార్ప్షన్, అసిమిలేట్ అన్నది మీ ఇంటెస్టైన్స్లో జరుగుతుంది, స్మాల్ ఇంటెస్టైన్లో. అండ్ డీబాండింగ్ అనేది మీ స్టమక్లో జరుగుతుంది. అండ్ మీ గట్ మైక్రోబియోమ్ ఏం చేస్తాయంటే ఇన్యాక్టివ్ ఫామ్ ఆఫ్ వైటమిన్స్ని యాక్టివ్ ఫామ్ కింద కన్వర్ట్ చేసి అసిమిలేషన్కి హెల్ప్ చేస్తాయి. సో ఎప్పుడైతే యాసిడ్స్, పొట్టలో ఉన్న యాసిడ్స్ సరిగ్గా లేవు, ఎంజైమ్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వట్లేదు, లేకపోతే మీ గట్ మైక్రోబియం సరిగ్గా లేనప్పుడు యూ సీ ఆల్ దీస్ సిమ్టమ్స్ సర్ఫేసింగ్. సో ఇలా కనెక్టివ్గా మనము ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద గట్. ఆల్ డిసీజెస్ ఆర్ బోర్న్ ఇన్ ద గట్ అండ్ ఇట్ స్టార్ట్స్ ఇన్ ద గట్ అనే మనం చెప్పుకుంటాం. 90% ఆఫ్ యువర్ హెల్త్ కన్సర్న్స్ యాక్చువల్లీ స్టార్ట్ ఫ్రమ్ ద గట్. సో మన గట్ హెల్త్ ఎంత హెల్తీగా ఉంటే మనం అంత హెల్తీగా ఉండే ఛాన్సెస్. మన యూ షుడ్ హ్యావ్ హర్డ్ అబౌట్ దిస్, లైక్ ఇమ్యూనిటీ కూడా మీ గట్ మీద డిపెండ్ ఉంటుంది. 70% ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ లైజ్ ఇన్ యువర్ గట్. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు చాలా బ్యాక్టీరియాని ఇంజెస్ట్ చేస్తాము, లేదా చాలా మైక్రోబియోమ్స్ని ఇంజెస్ట్ చేస్తాం. జనరల్గా యు ఆర్ టాకింగ్, యు ఆర్ ఇంజెస్టింగ్ సో మచ్ ఆఫ్ మైక్రోబియోమ్ ఇన్ టు ది బాడీ. అండ్ అది మీ స్టమక్లో ఉన్న యాసిడ్స్ ఆ మైక్రోబియోమ్ ఇన్ఫెక్టివ్గా ఉన్నా కూడా బికాస్ ఆఫ్ అసిడిక్ నేచర్ వల్ల అది చనిపోతుంది. సో యూ డోంట్ గెట్ ఇన్ఫెక్షన్స్. కానీ ఎప్పుడైతే మీ స్టమక్ని బైపాస్ అయ్యి ఆ ఇన్ఫెక్టివ్ మైక్రోబియోమ్ ఇంటెస్టైన్ దాకా చేరుతాయో, ఇంటెస్టైన్స్ ఒక ఫిజికల్ బ్యారియర్ లాగా ఉంటాయి. ఎక్స్టర్నల్ వరల్డ్ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్కి మీ సర్క్యులేటరీ సిస్టంలోకి వెళ్లకుండా ఆపేది మీ ఇంటెస్టైనల్ ఒక మ్యూకోజా లేయర్ అనమాట. అక్కడ మైక్రోబియోమ్ డిఫెన్సివ్గా యాక్ట్ చేస్తే మ్యూకోజా లేయర్ ఆల్సో యాక్ట్ యాజ్ అ డిఫెన్సివ్ లేయర్. అందుకనే ఎవరికైనా ఇన్ఫెక్షన్స్ వస్తే ఇట్ కమ్స్ త్రూ యువర్ గట్. ప్రైమరీ సైట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇస్ త్రూ యువర్ గట్. సో అందుకని మనకి గట్ మైక్రోబియోమ్, గట్ లైనింగ్, మీ స్టమక్ యాసిడ్స్, ఎంజైమ్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవి హెల్తీగా ఉంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ హెల్తీగా కూడా ఉంటుంది. సో యాక్చువల్లీ మీరు ఇందాక చెప్పారు కదా, యాసిడ్ రిఫ్లెక్సెస్ వస్తాయి, ఈ కాన్స్టిపేషన్ ఉంటుంది, ఇవన్నీ ఎలా వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ యాసిడ్ రిఫ్లెక్స్ అంటే కొంతమంది నాకు ఈ ఫుడ్ తింటేనే యాసిడ్లా అనిపిస్తుంది, సో నేను ఈనో తాగుతాను, సో అది కరెక్టేనా? అలాగా ఫస్ట్ దేనికైనా ఏ డిసార్డర్ రావాలన్నా 4 కామన్ మిస్టేక్స్ ఎవరైనా చేస్తేనే ఈ కామన్ మిస్టేక్స్ వల్ల 90% మీ గట్ హెల్త్ పాడవడానికి ఛాన్సెస్ ఉంటాయి. వన్ ఈజ్ లైక్ యువర్ ఈటింగ్ ప్యాటర్న్. టైంకి తినరు. సో బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ ఈజ్ నెవర్ ఇన్ టైం. మేబీ బికాస్ ఆఫ్ XYZ రీజన్స్, మీకు తినబుద్ధి కాదు, మీ స్ట్రెస్, మీ వర్క్ ప్రెషర్ వల్ల యూఆర్ నాట్ ఈటింగ్ ఇన్ టైం. 2 చాయిస్ ఆఫ్ ద ఫుడ్, వంశీ. సో ఎక్కువ ఇంట్లో చేసిన ఫుడ్ కాకుండా మీరు బయట ఫుడ్ ఎక్కువ తింటుంటే కనుక దట్ ఆల్సో డిస్టర్బ్స్. బయట ఫుడ్ వల్ల ప్రాబ్లం ఏంటంటే సోడియం కంట్రోల్. అంటే మీరు ఎంత సాల్ట్ ఇంటేక్ చేస్తున్నారు, ఎంత ఆయిల్ ఇంటేక్ చేస్తున్నారు, ఆ ప్రిపరేషన్ ఆఫ్ ద ఫుడ్ కూడా. సో బల్క్లో ప్రిపేర్ చేసినప్పుడు ఇట్స్ నెవర్ లైక్ స్లో కుకింగ్ ప్రాసెస్ ఉంటూనే ఉండదు. అండ్ అడిటివ్స్, కలర్స్, ప్రిజర్వేటివ్స్, ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి. కాబట్టి దీస్ ఆర్ ఆల్ ఇన్ఫ్లమేటరీ ఇన్ నేచర్. సో అప్పుడు మీ స్టమక్ యాసిడ్స్ని డిస్టర్బ్ చేస్తాయి. సో ప్రైమరీ సిమ్టమ్ మీకు ఏం కనిపిస్తుందంటే, ఇలా ఒక 3 months 6 months మీరు రోజు బయట తింటున్నారు, లేదా మెజారిటీ ఆఫ్ టైమ్ యు ఆర్ ఈటింగ్ అవుట్ సైడ్. అప్పుడు వన్ ఫైన్ డే యూ స్లోలీ ఫీల్ లైక్ కడుపులో మంటగా అనిపిస్తుంది నాకు. దెన్ ఇట్ స్టార్ట్స్ లైక్ నాకు కొంచెం పుల్లగా తిన్నది కడుపులో మంటగా అనిపిస్తుంది, లేదా నేను ఎక్కువ తిన్న రోజు నాకు బాగా హెవీగా అనిపిస్తుంది, ఐ కాంట్ ఈట్ నెక్స్ట్ మీల్. యాసిడ్ రిఫ్లెక్స్ లాగా ఉంటుంది, చెస్ట్ టైట్నెస్ వస్తుంది, బర్నింగ్ సెన్సేషన్, అసిడిటీ. కడుపులో జరిగితే అసిడిటీ. ఇఫ్ ఇట్ ఈస్ రిఫ్లెక్సింగ్ బ్యాక్, పొట్టలో ఉండాల్సిన యాసిడ్స్ మనకి రిఫ్లెక్ట్ బ్యాక్ అయినాయి, త్రోట్లోకి వచ్చినాయి అంటే ఇట్స్ కాల్డ్ యాజ్ యాసిడ్ రిఫ్లెక్స్. సో అది ప్రైమరీ సైన్ లాగా చాలా మంది కంప్లైంట్ వస్తుంది. అండ్ ఎప్పుడైతే చెస్ట్ టైట్నెస్ ఉంటుందో దే రన్ టు ఎమర్జెన్సీ. అది హార్ట్ అటాక్ ఏమో అనుకొని దే రన్ టు ఎమర్జెన్సీ. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం చూసుకుంటే ఇలా ఇర్రెగ్యులర్ ఈటింగ్ ప్యాటర్న్ ఉండి ఎక్కువ మీల్స్ ఆర్ టేక్ అవే మీల్స్ అయినప్పుడు
యూ స్టార్ట్ సీయింగ్ దిస్ యాసిడ్ రిఫ్లెక్స్. ఓకే. అండ్ ఇది చాలా చిన్న విషయం. అంటే మీరు 3 months అబ్యూస్ చేశారు మీ పొట్టని, యూ గేవ్ ఇట్ దట్ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అంతా ఇచ్చారు. నౌ ఇది ఈజీలీ రివర్సబుల్ కూడా. ఓకే. మీరు ఎప్పుడైతే యూ స్టాప్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్, టైంకి తినండి, టైంకి పడుకోండి, అండ్ సిర్కాడియన్ రిథమ్, వెన్ ఐ సే టైంకి పడుకోండి, స్లీప్ బై 10 o'clock అండ్ వేకప్ ఇన్ ద మార్నింగ్. నాకు 8 hours స్లీప్ వస్తుంది కదా అని మీరు 2 o'clockకి పడుకొని మళ్ళీ మార్నింగ్ 10 o'clock 12 o'clock లేచి సిర్కాడియన్ రిథమ్ ఇదే అనుకోవద్దు. సో Okay. యువర్ బాడీ నీడ్స్ ఎ సర్టన్ డిసిప్లిన్ ఉండాల్సిందే. దానికన్నీ తెలుస్తాయి. తెలుస్తుంది ఆబ్వియస్లీ, ఇట్ Okay. నోస్ ఇట్ ఫంక్షనాలిటీ. సో ఇలాగా వెన్ యూ ఆర్ గెటింగ్ బ్యాక్ టు హెల్దీ లైఫ్ స్టైల్, మళ్ళీ డైటరీ ప్యాటర్న్స్ మార్చుకుంటే కనుక ఇది కంప్లీట్లీ రివర్సిబుల్. కానీ మనం ఇక్కడ రష్ చేసేది ఏంటంటే, ఒకసారి యాసిడ్ రిఫ్లెక్స్ రాగానే ఒక భయం ఉంటుంది. బికాజ్ మీకు ఎక్కడ ఐడియా లేదనుకోండి, యు ఆర్ నోవేర్ లైక్ యూ హ్యావ్ దిస్ ఐడియా అబౌట్ యాసిడ్ రిఫ్లెక్స్, చెస్ట్ టైట్నెస్ రాగానే ఫస్ట్ డాక్టర్ని కలుస్తాం మనం, కలవాలి కూడా, టు రూల్ అవుట్ లైక్ ఇదేది కాదు, ఓన్లీ మీ డైట్ వల్ల వచ్చిన డైటరీ మిస్టేక్స్ వల్ల వచ్చిన యాసిడ్ రిఫ్లెక్స్ అని మనం రూల్ అవుట్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఆయన ఒక 14 days ప్రోటోకాల్లో పెడతాడు. అంటే ఒక మెడికేషన్లో యాంటాసిడ్ తీసుకోండి, మీకున్న సిమ్టమ్స్ని బట్టి ఎయిదర్ యాంటాసిడ్ ఇస్తారు, పీపీఐఎస్ ఇస్తారు, లేకపోతే కాంబినేషన్ ఆఫ్ యాంటాసిడ్ అండ్ యాంటీబయాటిక్ ఇస్తారు. ఆయన ఒక 14 days రాసినప్పుడు ఈ 14 days విండో మీకు ఒక ఐ ఓపెనర్ విండో లాగా ఉండాలి. నేను ఏ మిస్టేక్స్ అయితే చేశానో, ఆల్కహాల్, స్మోక్, అన్హెల్దీ ఈటింగ్ ప్యాటర్న్, అన్హెల్దీ స్లీపింగ్ ప్యాటర్న్, బింజ్ ఈటింగ్, వీటన్నిటిని కరెక్ట్ చేసుకునే విండో అది 14 daysలో. సో యూ స్టిక్ టు హోమ్ మేడ్ మీల్ 100%, స్లీప్ ఇన్ టైమ్, చూయింగ్ హ్యాబిట్స్ కూడా మార్చుకోవాలి. గబ్బా గబ్బా ఫాస్ట్గా తినేయకుండా టేక్ టైమ్ టు చూ యువర్ ఫుడ్, ఈట్ ఓన్లీ 80% టు యువర్ సెటైటీ. ఇలా చేసినప్పుడు అంటే కడుపు నిండుగా తినకుండా ఒక 80% మాత్రమే తినండి. అవునవును, మనం నార్మల్గా బయటికి వెళ్తే ఇక్కడ దాకా తినేస్తాం. సో ఆ మిస్టేక్స్ అన్నీ మీరు ఈ 14 daysలో కనుక మేనేజ్ చేయగలిగితే మెడికేషన్ వర్క్స్ వండర్ఫుల్, మీకు హెల్ప్ అవుతుంది, కడుపులో మంట, యాసిడ్ రిఫ్లెక్స్ తగ్గుతుంది. కానీ మనం అనుకునేది ఏంటి, పిల్ ఇచ్చారు కాబట్టి అది తీసుకుంటే ఇట్ ఫిక్స్ ఎవ్రీథింగ్. ఓకే. మీరు టైంకి పడుకోరు, యూ డోంట్ కరెక్ట్ యువర్ ఆల్కహాల్, స్మోక్, మళ్ళీ ఈటింగ్ హ్యాబిట్స్ ఏం కరెక్ట్ చేయకుండా ఆ పిల్ ఒక్కటి తీసేసుకొని అది మ్యాజికల్గా వర్క్ చేస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇన్ రియల్ యాంటాసిడ్ కానివ్వండి, యాంటాసిడ్స్ అంటే యాసిడ్ని ప్రొడ్యూస్ చేయకుండా లేదా యాసిడ్ని డైల్యూట్ చేసే పీపీఐస్ లాంటివి మీకు ఇచ్చినప్పుడు స్టమక్కి యాసిడ్ దట్ ఈస్ దేర్ ఫర్ ఎ రీజన్. వంశీ, ఎందుకుంది స్టమక్ యాసిడిక్గా? టు బ్రేక్ డౌన్ ద ఫుడ్. మనం తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వాలంటే, ఒక మిక్సీలో చట్నీ చేయాలంటే హౌ యూ డూ ఇట్, యూ నీడ్ ఎలక్ట్రిసిటీ. జార్లో పెట్టినంత మాత్రం చట్నీ అయిపోదు కదా. సో సేమ్ వైజ్ వెన్ యువర్ స్టమక్ హ్యాస్ టు బ్రేక్ డౌన్ ద ఫుడ్, మీరు తింటున్నారు, మెకానికల్ బ్రేక్ డౌన్ మౌత్ నుంచి జరగాలి. యూ హ్యావ్ టు చూ యువర్ ఫుడ్ రియలీ నైస్. ఒక ఆవు నవిలినట్టు నమలాలి మీరు అందరూ, మనం అందరం యాక్చువల్లీ. ఇట్స్ లైక్ యాపిల్ సాస్ కన్సిస్టెన్సీ అయ్యేదాకా యూ హ్యావ్ టు కీప్ చూయింగ్, బికాస్ ఇట్స్ అ స్టిమ్యులేట్ అండ్ రెస్పాన్స్. మీ మైండ్, మీరు మౌత్ నుంచి ఎప్పుడైతే ఈ మెకానికల్ బ్రేక్ డౌన్ చేస్తూ ఉంటారో, ఇట్ స్టిమ్యులేట్ యువర్ స్టమక్ టు ప్రొడ్యూస్ యాసిడ్స్ అండ్ ఎంజైమ్స్. సో ఆ స్టిమ్యులేషన్ ప్రాసెస్ ఎంతమందికి టైం ఉంది చెప్పండి? యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్. సో యా, ఫాస్ట్గా తినేస్తాం, ఆ పొట్టకు అర్థమయ్యే లోపలే యు ఆర్ జస్ట్ గల్పింగ్ ఇట్ డౌన్. సో అందుకని అక్కడి నుంచి కూడా డైజెస్టివ్ ఇష్యూస్ వస్తాయి. సో ఈ యాంటాసిడ్స్ తీసుకోవడం వల్ల బియాండ్ సర్టెన్ డేస్, అంటే 14 days రాశారు, దాట్ ఈజ్ ఓకే. ఇంతకన్నా ఎక్కువ రోజులు నేను చూసిన నా ప్రాక్టీస్లో 4 years 5 years యాంటాసిడ్స్, 10 years 15 years యాంటాసిడ్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకి ఫుడ్ హ్యాబిట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇంకా ప్రాపర్ అలా మెడికేషన్ వాళ్ళు ఫుడ్ హ్యాబిట్ ఒకటి అర్థం చేసుకోరు. బేసికల్లీ యాసిడ్ రిఫ్లెక్స్లో డైటరీ ట్రిగర్స్ ఉంటాయి, లైఫ్ స్టైల్ ట్రిగర్ ఈజ్ ద రూట్ కాజ్ ఫర్ యాసిడ్ రిఫ్లెక్స్ అని వాళ్ళు అర్థం చేసుకోరు. దట్ ఈస్ వన్ పార్ట్. సెకండ్ పార్ట్ ఈస్ లైక్ ఇన్ఫెక్షన్స్, హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్స్ కామన్గా కనిపిస్తాయి, దట్ ఐమ్ నాట్ టాకింగ్. బట్ బేసిక్ థింగ్ ఏంటి అంటే డైట్, లైఫ్ స్టైల్, మీ స్లీప్, స్ట్రెస్, ఇవి కరెక్ట్ చేసుకుంటే యాసిడ్ రిఫ్లెక్స్ మ్యాజికల్గా కరెక్ట్ అవుతుంది. కానీ మనం ఎడ్యుకేషన్ లోపమా, వేర్ ఇస్ దిస్ గ్యాప్ కమింగ్ అనేది నాకు అర్థం కాదు వంశీ. సో మీరు డాక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అదే లైక్ ఓవర్ ప్రామిసింగ్, మీరు తీసుకోవచ్చు, ఎన్ని రోజులైనా తీసుకోవచ్చు అని, అదొకటి ప్రాబ్లమా? లేకపోతే యు ఆర్ నాట్ కోరిలేటింగ్ మీ లైఫ్ స్టైల్, మీ డైటే దీని అంతటికీ కారణం అని మీకు అర్థం కావట్లేదా? లేకపోతే మేబీ మీ మైండ్ సెట్టే అలా ఉంది, ఈ ఒక పిల్ తీసుకుంటే మాదంతా ఫిక్స్ అయిపోతుంది అన్న మైండ్ సెట్లో ఉన్నారా? లేదా యు ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ అబౌట్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ యాంటాసిడ్స్ అండ్ యాంటీబయాటిక్స్, దాని గురించి మీరు ఎడ్యుకేటెడ్గా లేరు. ఓకే. సో 4th పాయింట్ నా ఉద్దేశంలో దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్.
ఇది తీసుకోవచ్చు. మెడిసిన్ ఈజ్ ఆల్వేస్ ఫర్ అన్ ఎమర్జెన్సీ, ఇట్స్ అ రెస్క్యూ. అన్నీ చేశాక నాకు సొల్యూషన్ దొరకట్లేదు అంటే దెన్ యూ గో ఫర్ మెడిసిన్. సో అన్నీ ఏది చేయకుండా యూఆర్ జస్ట్ డిపెండింగ్ ఆన్ ద మెడిసిన్. యా. సో అప్పుడు యాంటాసిడ్స్ ఏం చేస్తాయి, యాసిడ్స్ని డైల్యూట్ చేస్తాయి, మీ స్టమక్ డైజెషన్ చేయడం మానేస్తుంది. యూ ఫీల్ ఆల్వేస్ హెవీ, ఎప్పుడు బర్ప్ చేస్తూ ఉంటారు, హెవీగా ఉంటుంది, వెయిట్ పుట్ ఆన్ అవ్వరు లేదా ఒబిస్ సైడ్ లో ఉంటారు. ఇట్స్ ఎ లో స్టమక్ యాసిడ్ వంశీ. సో అంటే చాలా మంది మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంటుందని, బట్ వాళ్ళు బింజ్ ఈటింగ్ ఆపరు, ఈ అవుట్ సైడ్ ఫుడ్ తినడం ఆపరు. ఎందుకంటే నా కజిన్ ఒకడు ఉన్నాడు, సో తనకి అలానే వాడు ఏమైనా ఈనో ఉంది కదరా పర్లేదు మనం మేనేజ్ చేసుకోవచ్చు అంటారు. అసలు ఈనో మంచిదని హెల్ప్ నో ఇవన్నీ కూడా ఈనో ఈజ్ అన్ ఎఫర్వెసెంట్. మేబీ అది మీకు బర్పింగ్కి బాగా హెల్ప్ అవుతుందేమో, బట్ జెలసిల్ లాంటివి ఉంటాయి చూడండి, జెలసిల్, ఇవన్నీ కూడా దే డైల్యూట్ స్టమక్ యాసిడ్. ఎప్పుడైతే స్టమక్ యాసిడ్ డైల్యూట్ అవుతుందో ఫర్మెంటేషన్ జరగడం మొదలు పెడుతుంది పొట్టలో. సో ఫర్మెంటేషన్ అంటే ఏంటంటే మీరు పొట్టలో ఆ ఫుడ్ ఉండాల్సిన టైం కన్నా ఎక్కువసేపు ఉంది అంటే కనుక ఇట్ స్టార్ట్ ఫర్మెంటింగ్. లైక్ మీరు నిన్న ఒక బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టకుండా నైట్ అంతా మీరు వదిలేసి వెన్ యూ ఓపెన్ ఇట్ ఇన్ ద మార్నింగ్ ఇట్ స్టింగ్స్, రైట్? సో మీరు తెచ్చుకున్న 1 hourకి తింటే అది పాడైపోదు, బట్ తెచ్చుకున్న 12 hours తర్వాత తింటే ఇట్ స్టార్ట్ ఫర్మెంట్. సిమిలర్ మెకానిజం మీ ఫుడ్ బ్రేక్ డౌన్ అవ్వనప్పుడు వెన్ ఇట్ ఈస్ స్టేయింగ్ ఇన్ యువర్ స్టమక్ ఫర్ వెరీ లాంగ్ టైమ్, అప్పుడు కూడా ఫర్మెంటేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయి యూ సీ లైక్ స్టింకీ బర్బ్స్ వస్తాయి, స్మెల్లీ బర్బ్స్ వస్తాయి. అక్కడ క్యాండిడా ఓవర్ గ్రోత్ అవ్వడానికి ఉంటుంది, అంటే ఫంగల్ ఓవర్ గ్రోత్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. దీనికి మెయిన్ కాజ్ మన స్టమక్ లో యాసిడ్స్ లేకపోవడం వల్ల, డైల్యూట్ అయిపోకపోవడం వల్ల. వాడేది రెగ్యులర్ ఓవర్ ద కౌంటర్ మీరు చూసే జెలసిల్ ఏం చేస్తుంది, ఇట్స్ డైల్యూట్. కానీ కొన్ని డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షన్స్లో అసలు స్టమక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవ్వకుండా స్టాప్ అయ్యే మెడిసిన్స్ కూడా ఉంటాయి. సో మీరు డాక్టర్ రాశారు కదా 14 daysకి అని చెప్పి ఇఫ్ యూ కంటిన్యూ టు డూ ఇట్ లైక్ ఇయర్స్ టుగెదర్, అప్పుడు మీ స్టమక్ యాసిడ్స్ ప్రొడ్యూస్ చేయదు, ఆగిపోతుంది, అండ్ వెరీ మినిమల్ డైజెషన్ ఉంటుంది. మీకు ప్రొడ్యూస్ అవుతుంది బట్ నాట్ ఎఫెక్టివ్. అక్కడ నుంచి మీకు B12 డెఫిషియన్సీస్, కాల్షియం డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ ఖచ్చితంగా వస్తాయి. దిస్ ఇస్, నేను ఒక 1000-2000 రిపోర్ట్స్ చూసుంటానేమో యాంటాసిడ్స్ వాడి. ఐ హ్యావ్ సీన్ ద బ్లడ్ వర్క్. సో వాళ్ళందరూ ఎనీమిక్, ఐరన్ డెఫిషియన్సీ 99% ఐ కెన్ రైట్ ఇట్ అండ్ గివ్. వాళ్ళందరికీ ఐరన్ డెఫిషియన్సీస్ ఉంటాయి, B12 డెఫిషియన్సీస్ ఉంటాయి. ఎర్లీ ఏజ్ ఆస్టియోపోరోసిస్ ఉంటుంది వాళ్ళందరిలో. ఆడవాళ్ళకి ఎర్లీ మెనోపాజ్ వస్తుంది. సో యాక్చువల్లీ ఇప్పుడు మనం ఈ విటమిన్ డెఫిషియన్సీస్ మీరు చెప్పిన వీటి గురించి మాట్లాడక ముందు మనం ఇంకా గట్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు చెప్పారు కదా స్లీప్ ఒకటి చాలా ఇష్యూ, అవుట్ సైడ్ ఫుడ్ చాలా ఇష్యూ అని. సో నార్మల్గా వీళ్ళకి స్లీప్, అవుట్ సైడ్ ఫుడ్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అసలు ఈ గట్ని? మైక్రోబియల్ ఇంబ్యాలెన్స్ ఫస్ట్ థింగ్ వంశీ. మనకి కనిపించని మన బాడీలో హీరో ఎవరైనా ఉన్నారు అంటే ఇట్స్ యువర్ గట్ మైక్రోబియం. ఈ గట్ మైక్రోబియం మీకు మనందరి ఫింగర్ థంబ్ ప్రింట్స్ ఎలా అయితే డిఫరెంట్గా ఉంటాయో, మై మైక్రోబియం కుడ్ బి ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ మైక్రోబియం. సో దీనికి ఎలా అంటే చిన్నప్పటి నుంచి మీ ఈటింగ్ ప్యాటర్న్, మేబీ మీరు చిన్నప్పటి నుంచి జంక్ తింటూ పెరిగారనుకోండి, యూ విల్ బీ న్యాచురలీ లో ఆన్ ద గట్ మైక్రోబియం విచ్ కెన్ బ్రేక్ డౌన్ ద ఫైబర్. సో ఇండైజెస్టబుల్ ఫైబర్, మనం కూరగాయలు తింటాం, చాలా మందికి ఆ అలవాటు ఉండదు చిన్నప్పటి నుంచి, వాళ్ళు అసలు వెజిటేబుల్స్ తినరు, కూరలు తినరు. సో వాళ్ళ పొట్టలో మైక్రోబియం ఒకలాగా ఉంటుంది, ఎవరైతే హెల్తీగా ఫుడ్ తింటారో వాళ్ళ మైక్రోబియం ఒకలాగా ఉంటుంది. సో మీరు కొన్ని ఏజ్ దాకా అంటే మేబీ లైక్ 20 years 25 years ఇలాగా మైక్రోబియం ఇంబ్యాలెన్సెస్ ఉన్నా మీ హెల్త్ ఎక్కువగా ఇంపాక్ట్ అవ్వకపోవచ్చేమో. బట్ ఆఫ్టర్ ఎ పాయింట్ చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినాయి అంటే మీరు ఇఫ్ యూ డోంట్ స్టార్ట్ స్లీపింగ్ ఇన్ టైం, లేదా బయట ఫుడ్ ఇంకా కంటిన్యూగా తింటూ ఉన్నారంటే కనుక దానికి సాచురేషన్ పాయింట్ ఉంటుంది దేనికైనా. అంటే డైజెషన్ కి స్లీప్ కి లింక్ ఉందా? ఉంది, యా, దట్ ఈస్ దేర్. సీ వెన్ యువర్ ఫుడ్ ఈస్ నాట్ ప్రాపర్లీ బ్రోకెన్ డౌన్. సో గట్ ఇష్యూస్ లేకుండా నాకు స్లీప్ ఇష్యూస్ మాత్రమే ఉన్నాయని చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. సో యాజ్ ఎ ప్రాక్టీషనర్ నేను ఇవాల్యుయేట్ చేసే కేసెస్ అన్నిట్లో ఎయిదర్ కాన్స్టిపేషన్ ఉంటుంది, ఇన్కంప్లీట్ ఇవాక్యుయేషన్ ఉంటుంది, అంటే రోజు మోషన్కి వెళ్తారు బట్ కంప్లీట్గా మోషన్ పాస్ చేయరు. వాళ్ళకి కూడా తెలియదు. సో వాళ్ళకి తెలుసు బట్ అది ప్రాబ్లం అని తెలియదు. సో దాట్ క్యాన్ బి ద థింగ్. అండ్ మీ ఫుడ్ చాయిసెస్ కూడా, మనకి న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి మన బాడీలో, అంటే మీ ఫీల్ గుడ్, మీకు మైండ్ ప్రాపర్గా పనిచేయాలన్నా, ఇఫ్ ఐఎమ్ గివింగ్ యూ కాంప్లిమెంట్, అది తీసుకొని హ్యాపీగా ఉండాలన్నా దెర్ ఆర్ లైక్ ఫీల్ గుడ్ హార్మోన్స్. స్లీప్ని స్లీప్ ప్యాటర్న్ని డిసైడ్ చేసే న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. సో మనం ఎప్పుడైతే మన ఫుడ్ చాయిసెస్ వర్స్గా ఉంటాయో, అంటే యు ఆర్ హై ఆన్ షుగర్స్ ఉన్నప్పుడు కొన్ని పాత్వేస్ షట్ డౌన్ అయిపోతాయి.
సో షుగర్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు, ఆల్కహాల్ తీసుకున్నప్పుడు దీస్ ఆర్ ఓవర్ స్టిమ్యులేటింగ్ టు యువర్ బాడీ. ఆ ఓవర్ స్టిమ్యులేటింగ్గా ఉన్నప్పుడు ఎప్పుడైతే సే లైక్ సెరటోనిన్ ఈజ్ అ ఫీల్ గుడ్ హార్మోన్, స్లీప్ని ఇండ్యూస్ చేసే హార్మోన్ కూడా అని మనం చెప్పుకుంటాం. సో సెరటోనిన్ గట్లో నుంచి 70% బ్రెయిన్కి అప్టేక్ వెళ్తుంది. ఇట్స్ బీన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద గట్ అండ్ గట్ నుంచి తీసుకొని బ్రెయిన్కి వెళ్తుంది అనమాట. సో వెన్ యూర్ కాన్స్టెంట్లీ బ్లోటెడ్, యాసిడ్ రిఫ్లెక్స్ ఉంది, అసిడిటీ ఉంది, యూ హ్యావ్ ఎ poor food choices, poor sleep cycle అన్నప్పుడు your gut will not produce that serotonin, hence it puts you under lot of mood swings ఉంటాయి, బాగా మూడ్ స్వింగ్స్ ఉంటాయి, యూ ఫీల్ యాంగ్షియస్, డిప్రెస్డ్. ఇది ఓన్లీ సెరటోనిన్ వల్లే కాదు, బికాస్ మీ ఫుడ్ చాయిసెస్ వల్ల మీకు న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ కూడా వస్తాయి, B12 డెఫిషియన్సీ, D3 డెఫిషియన్సీ. సో వీటి వల్ల ఇఫ్ యూఆర్ ఓవర్ స్టిమ్యులేటింగ్ యువర్ బాడీ బై ఎనీథింగ్ అంటే మీకు పట్టరాని యాంగర్ ఉన్నా, లైక్ కోపం ఇష్యూస్ ఉన్నాయి, బై నేచర్ మీరు ఒక నెగటివ్ థాట్స్ ఉన్నా, లేదా ఓవర్ స్టిమ్యులేటింగ్ ఫుడ్స్ లైక్ ఆల్కహాల్, స్మోక్ లేదా డ్రగ్ అబ్యూస్ చేస్తున్నా కూడా, ఇవన్నీ కూడా ఇట్ ఓవర్ స్టిమ్యులేట్స్ అండ్ కొన్ని గుడ్ పాత్వేస్ని షట్ డౌన్ చేస్తాయి, అక్కర్లేని పాత్వేస్ని ఓవర్ స్టిమ్యులేట్ చేస్తాయి. గుడ్ పాత్వేస్ అంటే ఏం పోతాయి? టు పుట్ యూ అండర్ ద స్లీప్ యూ నీడ్ సర్టెన్ న్యూరో ట్రాన్స్మిటర్స్, ఆ పాత్వేస్ బ్లాక్ అవుతాయి. సో అక్కర్లేని న్యూరో ట్రాన్స్మిటర్స్ మనకి ఎక్కువగా ప్రొడ్యూస్ అవడం వల్ల యాంగర్, అవన్నీ. సో యూ ఆర్ కంటిన్యూస్లీ దేర్ ఇన్ ఏ ఫైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్. ఎప్పుడు కూడా ఒక అలర్ట్నెస్ ఉంటుంది మీ బాడీలో విచ్ వుడ్ నాట్ అలౌ యూ టు ఫాల్ అస్లీప్. ఓకే, సో చాలా మంది ఆల్కహాల్ అబ్యూస్ గురించి మాట్లాడినా వాళ్ళకి తెలీదు గట్ ప్రాబ్లమ్కి ఆల్కహాల్ లింక్ ఉంటుందని. మా అందరికీ ఏం తెలిసిందంటే ఆల్కహాల్ అంటే నీకు లివర్ పాడవుతుంది, సో అందుకే నువ్వు ఆల్కహాల్ తాగకూడదని అంటారు. మీరు ఇప్పుడు చెప్పినంత వరకు ఆల్కహాల్కి గట్కి లింక్ ఉందని నాకు తెలియదు. సో ఇప్పుడు సమ్వన్ ఎక్సెసివ్గా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ డైలీ కన్జ్యూమ్ చేస్తున్నారు, వీక్లీ కన్జ్యూమ్ చేస్తున్నారు, ఈ సోషల్లీ కన్జ్యూమ్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళకి గట్తో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఒకటి, ఆడవాళ్ళలో మగవాళ్ళలో 2 different ways ఆఫ్ ఆల్కహాల్ ఇంపాక్ట్ ఉంటుంది. డిఫరెంట్. సో ఫర్ మెన్ సర్టెన్ సేఫర్ లిమిట్ ఉంది అని చెప్పుకోవచ్చు. లైక్ యూ ఆర్ సోషల్లీ డ్రింక్ చేస్తున్నప్పుడు దట్స్ ఓకే అని చెప్పుకోవచ్చు. అది లివర్ ఇష్యూస్ తీసుకొస్తుంది వెన్ యూ ఆర్ లైక్ అబ్యూజివ్గా ఏది చేసినా కూడా. ఇట్స్ నాట్ జస్ట్ ద ఆల్కహాల్, మీరు హెల్దీ ఫుడ్ అబ్యూస్ కూడా చేయొచ్చు. యూ ఆర్ ఈటింగ్ హెల్దీ ఫుడ్స్ ఇన్ టూ మచ్ ఆఫ్ క్యాలరీస్ ఇన్నా కూడా ఇట్ ఇంపాక్ట్స్ యువర్ లివర్ నెగటివ్లీ. సో అది దాని వరకు ఓకే. ఆల్కహాల్ ఇక్కడ వరకు మనకు తెలిసింది ఏంటంటే క్యాలరీస్లో ఒక ఛాన్సెస్ కానివ్వండి, మీ వెయిట్ విషయంలో కానివ్వండి, మీ లివర్ హెల్త్ని స్పాయిల్ చేస్తుంది, కార్డియోవాస్కులర్ సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తుంది. ఇది మనకు తెలిసింది. తెలియంది ఏంటి అంటే ఆల్కహాల్ గట్ మైక్రోబయోమ్ మీద ఒక నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో గుడ్ బ్యాక్టీరియా కౌంట్ని తగ్గించేస్తుంది ఆల్కహాల్. గుడ్ బ్యాక్టీరియా కౌంట్ తగ్గడం వల్ల మనకి ఇన్సాల్యుబుల్, మనం తినే ఫుడ్లో ఇన్సాల్యుబుల్ ఫైబర్ కూడా ఉంటుంది వంశీ. సో అది బ్రెయిన్ ప్రతి హెల్దీ ఫైబర్స్ ఇట్స్ ఏ హెల్దీ ఓన్లీ. మనం కూరగాయ తిన్నప్పుడు దాంట్లో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది, ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇన్సాల్యుబుల్ ఫైబర్ మీకు స్టూల్కి వాల్యూమ్ యాడ్ చేసి మీకు మోషన్ ఫ్రీగా అవడానికి హెల్ప్ అవుతుంది. ఈ ఇన్సాల్యుబుల్ ఫైబర్ని ఫర్దర్ బ్రేక్ డౌన్ చేసేది మీ గట్ మైక్రోబియం. మీ పొట్ట డైజెస్ట్ చేయదు దాన్ని, ఇట్ విల్ నాట్ డైజెస్ట్, ఇట్ విల్ సెండ్ ఇట్ టు ద ఇంటెస్టైన్స్, సో దట్ అక్కడున్న గట్ మైక్రోబియం ఫర్దర్గా దాన్ని బ్రేక్ డౌన్ చేసుకొని షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేసి అది ఒక హెల్దీ ఫుడ్ లాగా వాటికి తయారు చేసుకుంటే టు గివ్ అవుట్ ద ఎనర్జీ టు ద బాడీ ఇస్తాయి. ఈ ప్రాసెస్ అంతా డిస్టర్బ్ అవుతుంది మీకు. ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఇంటెస్టైన్స్లోకి వచ్చినప్పుడు బికాజ్ ఆ గుడ్ మైక్రోబియం ఉండదు, ఆల్కహాల్ వల్ల కానివ్వండి, ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ వల్ల కానివ్వండి, ఇది డిస్టర్బ్ అయినప్పుడు అప్పుడు మీకు మైల్డ్లీ కాన్స్టిపేషన్ స్టార్ట్ అవుతుంది. యూ స్టార్ట్ సీయింగ్ లైక్ ఇన్కంప్లీట్ ఇవాక్యుయేషన్, కాన్స్టిపేషన్ ఇష్యూస్ రావడం స్టార్ట్ అవుతాయి. దట్స్ హౌ ఆల్కహాల్ కెన్ ఇంపాక్ట్ యువర్ గట్ హెల్త్. ఇప్పుడు చాలా మంది ఆల్కహాల్తో పాటు ఈ స్మోకింగ్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంకో డౌట్ ఉంది. మీరు ఇందాక టాపిక్లో మనం గట్ గురించి మాట్లాడుతున్నప్పుడు అవుట్ సైడ్ ఈటింగ్ ఫుడ్, జంక్ ఫుడ్ గురించి మాట్లాడాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ అవుట్ సైడ్ ఫుడ్కి వెళ్ళినా వాళ్ళకి తెలీదు వాళ్ళు ఎన్ని క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తున్నారో, వాళ్ళకి తెలీదు ఆ ఫుడ్ ఎంత ప్రాసెస్డ్ అయ్యి వచ్చిందో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా డైలీ ఇక్కడ జంక్ ఫుడ్ అనేది ఒక స్నాక్స్ లాగా, అసలు యాక్చువల్లీ స్నాక్స్ అనే మీల్ ఉంటుందో ఉండదో కూడా తెలియదు మనకి. ఈవినింగ్ 5 అయితే మనకి స్నాక్స్ ఐడియా వచ్చేస్తుంది, స్నాక్స్ తీసుకోవాలనిపిస్తుంది. సో ఆ టైంలో ఎవరైనా ఎక్సెస్ ఆయిల్ ఫుడ్స్ తీసుకున్నా, మీరు చెప్పినట్టు మోర్ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకున్నా, ఇందులో ఏమైనా కలర్స్ యాడ్ చేసిన ఫుడ్స్ తీసుకున్నా, అలాంటి వాళ్ళకి ఫ్యూచర్లో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? యాసిడ్ రిఫ్లెక్స్ ఖచ్చితంగా మీకు రిపోర్ట్లో దొరికేది. మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ చూస్తే అబ్నార్మల్గా ఉంటాయి, షుగర్స్ పెరగచ్చు, లేకపోతే మీరు వెయిట్ పుట్ ఆన్ అవ్వచ్చు. సో మీ కంటికి కనిపించేది ఇది. అర్థం కానిది ఏంటంటే యూ విల్ డెవలప్ యాసిడ్ రిఫ్లెక్స్. అది ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు అనమాట. సో మెడికేషన్ డిపెండెంట్ అయిపోతారు మీరు, ఇలాగే మీరు డిపెండెంట్ అవుతారు. బికాస్ మేబీ యూ బిలీవ్ దట్ మెడిసిన్
ఒకటే సొల్యూషన్ ఏమో యాసిడ్ రిఫ్లెక్స్ కానీ నమ్ముతారు ఎట్ ఏ సర్టన్ పాయింట్. తర్వాత ఎవరు రీసెర్చ్ వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కట్ డౌన్ చేసేస్తారు ఇవన్నీ. యూ విల్ అండర్స్టాండ్, మీ బాడీ న్యాచురల్గా చెప్పేసిద్ది సే లైక్ నువ్వు ఇది తిన్నప్పుడు నాకు రిఫ్లెక్స్ వచ్చేస్తుంది, సో స్టాప్ ఇట్ అని విన్నప్పుడు ఇఫ్ యూఆర్ కరెక్టింగ్ ఇట్ దట్స్ ఓకే, అది రివర్సబుల్ అవ్వచ్చు. కానీ గట్ మైక్రోబియం డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా ప్రోగ్రెసివ్ డిజార్డర్స్ అంటాం వంశీ. అవి చిన్నగా మీరు ఈ చిన్న మిస్టేక్స్తో స్టార్ట్ చేస్తారు, స్లోగా యాసిడ్ రిఫ్లెక్స్ కాస్త కాన్స్టిపేషన్ అవుతుంది, కాన్స్టిపేషన్ కాస్త ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్ అవుతుంది, ఐబిఎస్ కాస్త ఇంటెస్టైన్స్లో ఇన్ఫ్లమేషన్ పెంచుతాయి, దాన్ ఇట్ కెన్ ప్రోగ్రెస్ టువర్డ్స్ ఐబిడి, ఒక డిసీజ్ కింద వెళ్ళిపోతుంది. అండ్ ఈ ప్రాసెస్లో మీకు యాక్నీ రావచ్చు, హెయిర్ ఫాల్ రావచ్చు, న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ రావచ్చు, స్లీప్ సైకిల్ పాడవచ్చు, మీరు డిప్రెస్డ్ అవ్వచ్చు, చాలా జరుగుతాయి. సో ఒక జంక్ ఫుడ్ వారంలో ఒక రోజు తింటే ఓకే, బట్ ఇదే పనిగా మీరు బయట ఫుడ్డే తింటూ ఉంటే కనుక నోబడీ కెన్ సేవ్ యువర్ బాడీ, నథింగ్ కెన్ సేవ్ యువర్ బాడీ యాక్చువల్లీ. ఇది మీరు క్యాలరీ వైజ్ నేను వెయిట్ పుట్ ఆన్ అవ్వట్లేదు, నేను ఒక మంచి కెఫ్లోనే తింటున్నాను అని డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తింటారు, షుగర్ ఫుడ్స్ తింటారు, బట్ దే ఫీల్ లైక్ ఓకే ఇది మంచి కెఫేలో చేసింది కాబట్టి ఇట్ షుడ్ బి హెల్దీ అని ఉంటుందా? లేదా నేను రోజు ఒక పీస్ ఆఫ్ కేకే, ఇట్స్ లైక్ 300 క్యాలరీస్ ఎక్స్ట్రా. సో మీరు తినే దాంట్లో 1500 క్యాలరీస్ మీ రిక్వైర్మెంట్ ఉంటే ఎవ్రీడే యూఆర్ గివింగ్ లైక్ 300 క్యాలరీస్ ఎక్స్ట్రా, అదొకటి. అండ్ షుగర్ ఈజ్ న్యాచురల్లీ ఇన్ఫ్లమేటరీ, అదొక పాయింట్ ఉంటుంది. సో అది మీ బాడీని ఏ రకంగా మారుస్తుంది అని మీరు అర్థం చేసుకునే లోపలే అండర్లైన్గా చాలా విషయాలు మారిపోతూ ఉంటాయి. సో ఎక్సెస్ షుగర్స్ వల్ల చాలా న్యూట్రియంట్ అబ్జార్ప్షన్స్ కూడా ఆగిపోతాయి. షుగర్స్ నార్మల్గా మనం తీసుకోవడం వల్ల ఎక్సెస్. సో 1 teaspoon, నేను కూడా టీ తాగుతాను, దాంట్లో ఐ పుట్ లైక్ 1 teaspoon ఆఫ్ షుగర్, అదేం ప్రాబ్లం కాదు. బట్ ఐఎమ్ ఈటింగ్ లైక్ టీ, దాంతోపాటు ఒక 10 బిస్కెట్స్ తింటాను, మళ్ళీ సాయంత్రం వెళ్ళి ఇంకేదో కేఫ్లో కూర్చొని ఒక డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఏదో తిని మళ్ళీ నూడిల్స్ అని, యూ డోంట్ గివ్ ప్రాపర్ న్యూట్రిషన్ టు యువర్ బాడీ. సో బయట ఫుడ్లో న్యూట్రిషన్ దొరుకుతుందని చెప్పడం ఇట్స్ లైక్ ఐ డోంట్ నో, మేబీ కాన్షియస్గా కొన్ని కేవ్స్ దే డూ లైక్, ఇంకేవో ఫిట్ కేవ్స్ ఉంటాయి కదా, కెఫేస్ ఉంటాయి, వాళ్ళు ఏమన్నా చేస్తే దట్ షుడ్ బి ఫైన్ అని అనుకోవచ్చు. బట్ యాజ్ ఏ జనరల్ మీరు బయట ఫుడ్ తింటున్నారు అంటే క్వాంటిఫైడ్ న్యూట్రిషన్ ఖచ్చితంగా మిస్ అవుతున్నారనే చెప్పుకోవచ్చు. సో బిఫోర్ టాకింగ్ అబౌట్ క్వాంటిఫైడ్ న్యూట్రిషన్, అసలు దాని గురించి నాకు పాయింట్స్ ఉన్నాయి, దాని గురించి మాట్లాడదాం. సో మనం ఈ గట్ హెల్త్, ఈ జంక్ ఫుడ్ వాటి కోసం మాట్లాడుతున్నాం కాబట్టి, సో నాకు ఒక పాయింట్ ఉంది, దాని గురించి మీరు మాట్లాడదాం ఓకే మాట్లాడొచ్చానంటే మనం మాట్లాడదాము. ఫార్టింగ్ చాలామంది మాట్లాడరు, దీన్ని మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బందిగా పడతారు. ఫ్రెండ్స్ కూడా మనం మాట్లాడుకోలేం ఇలాంటి టాపిక్స్. సో హోల్ రీజన్ ఏంటంటే జనాలు ఎడ్యుకేట్ అవుతారు కదా అని. సో ఈజ్ దర్ ఎనీథింగ్ లైక్ ఫార్టింగ్ అనేది ఒక హెల్దీ, ఫార్టింగ్ లేకపోతే అన్హెల్దీ, అలా ఏమైనా ఉన్నాయా సైన్స్ ఏమైనా? దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఒకటి, డైజెషన్ ప్రాసెస్లో న్యాచురల్గా మీ గట్ మైక్రోబియం కొంత అమౌంట్ ఆఫ్ గ్యాసెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దట్ వెన్ యూ వేకప్ ఇన్ ద మార్నింగ్ యూ హ్యావ్ దట్ లిటిల్ బిట్ ఆఫ్ డిస్టర్బెన్స్, బట్ త్రూ అవుట్ డే ఎక్కడ కనిపించదు, అది న్యాచురల్ ప్రాసెస్. యూ వేకప్ ఇన్ ద మార్నింగ్ యూ ఫీల్ లిటిల్ గ్యాసీ అండ్ బాల్ మూమెంట్ తర్వాత నార్మల్ అయిపోతుంది, దట్ ఈస్ అబ్సల్యూట్లీ నార్మల్, ఏం ప్రాబ్లం లేదు. బట్ ఎప్పుడైతే త్రూ అవుట్ ద డే ఎక్సెసివ్గా ఉంటుందో దెన్ ఇట్స్ ఏ ప్రాబ్లం. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఫుడ్. కొంతమందికి పాలు తాగితేనే ఇది ఎక్సెసివ్గా ఉంటుంది, గ్లూటెన్ వల్ల ఎక్సెసివ్గా ఉంటుంది, కెఫెన్ తాగినప్పుడు ఎక్సెసివ్గా అనిపిస్తుంది, పులుపు పదార్థాలు తిన్నప్పుడు యూ సీ దట్. బట్ మనం రూట్ కాజ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు యూ షుడ్ సీ లైక్ ఐ యూ కాన్స్టిపేటెడ్, మీరు కాన్స్టిపేటెడా, ఇన్కంప్లీట్గా మోషన్కి వెళ్తున్నారా, ఎక్కువ బ్లోటింగ్, బర్పింగ్ లాంటి ఇష్యూస్ ఉన్నాయా అన్నది మనం ఇవాల్యుయేట్ చేసుకుంటాం. దానివల్ల రీజన్ మనకు అర్థమవుతుంది. గుడ్ మైక్రోబియోమ్ ప్రొడ్యూసెస్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ గ్యాసెస్ విచ్ ఈస్ నార్మల్. కానీ ఎప్పుడైతే గట్ హెల్త్ డిస్టర్బ్ అవుతుందో అప్పుడు బ్యాడ్ మైక్రోబియోమ్ పాపులేషన్ ఎక్కువైనప్పుడు దే ఫీడ్ ఆన్ సర్టెన్ ఫుడ్స్, ఫర్మెంటబుల్ కార్బోహైడ్రేట్స్ అంటాం వంశీ మనం వీటిని. ఇవి తిన్నప్పుడు ఈ బ్యాడ్ మైక్రోబియోమ్కి అది ఫుడ్ లాగా మారిపోతుంది. అండ్ అది మనకి ఎలా అయితే బాల్ మూమెంట్ వస్తుందో ఇట్ ప్రొడ్యూస్ లాట్ ఆఫ్ గ్యాసెస్ ఇన్సైడ్ ద ఇంటెస్టైన్స్. గ్యాసెస్ ఎప్పుడు హ్యూమన్ బాడీ ప్రొడ్యూస్ చేయదు, యువర్ బాడీ డోంట్ ప్రొడ్యూస్ గ్యాసెస్, ఇట్స్ ప్రొడ్యూస్డ్ బై ద మైక్రోబియోమ్ ఇన్సైడ్. సో దానికి ఎక్సెసివ్ ఫుడ్ ఎక్కడైతే దొరుకుతుందో ఈట్స్ అన్వాంటెడ్ మైక్రోబియోమ్ ఓవర్ గ్రోత్ అయినప్పుడు, బ్యాడ్ బ్యాక్టీరియా ఓవర్ గ్రోత్ అయినప్పుడు ఇట్ ఈట్స్ ఆన్ దిస్ ఫర్మెంటబుల్ కార్బోహైడ్రేట్స్, దే ఫర్మెంట్ అండ్ ప్రొడ్యూస్ గ్యాసెస్. అప్పుడు మీకు ఏదో ఇష్యూ ఉంది, యూ హ్యావ్ సమ్ హెల్త్ కన్సర్న్ అనే అర్థం. ఇట్స్ నాట్ నార్మల్ టు ఫార్ట్ త్రూ అవుట్ ద డే. నో, ఇట్స్ నాట్ నార్మల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇష్యూని మనం కాంప్లికేట్ చేయకుండా ఈజీగా సింప్లిఫై చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టైప్ ఆఫ్ ఫుడ్స్ తింటున్నాం, దీనివల్ల మనకు ఫార్టింగ్ ఎక్కువ వస్తుందని మనం ఏమైనా కనిపెడితే మనం ఆ ఫుడ్స్ని రెస్ట్రిక్ట్ చేసుకోవాలా? ఒక హెల్దీ
అడల్ట్ బాడీకి యూ కెన్ టాలరేట్ ఎవ్రీథింగ్, ఎనీ ఫుడ్. హెల్దీ అని పెట్టుకున్న ఫుడ్ ఏదైనా సరే యూ కెన్ టాలరేట్. కానీ కొన్నిసార్లు లాక్టోజ్ ఇంటాలరెన్స్ చాలా కామన్గా ఉంటుంది. లాక్టోజ్ పాలు ఎప్పుడు కూడా ఇట్స్ నాట్ అన్ అడల్ట్ ఫుడ్ కానే కాదు. ఆఫ్టర్ 18 యూ డోంట్ నీడ్ మిల్క్ ఫర్ యువర్ బాడీ. డోంట్ నీడ్ బికాస్ మీ బాడీలో లాక్టోజ్ని బ్రేక్ డౌన్ చేసే ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవ్వవు 18 తర్వాత. సో దట్స్ వై మీరు తాగినప్పుడు అది హెల్దీ ఫుడే, బట్ యువర్ బాడీ కాంట్ బ్రేక్ ఇట్ డౌన్ సో దట్ ఇట్ టర్న్స్ అన్హెల్దీ. అక్కడ ఫర్మెంట్ అవుతుంది. సో యూ స్టార్ట్ ఫార్టింగ్ ఎ లాట్ దానివల్ల, లేదా బ్లోటింగ్ విపరీతంగా ఉంటుంది. కానీ వెన్ ద సేమ్ మిల్క్ డైల్యూటెడ్ విత్ కెఫిన్ ఆర్ పాలు టీగా తాగినప్పుడు మీ బాడీ బాగానే అబ్జార్బ్ బ్రేక్ చేసుకోగలుగుతుంది. సో యూ డోంట్ సీ ద ఇష్యూ. కామన్గా 2 కనిపిస్తాయి, ఒకటి లాక్టోజ్ ఇంటాలరెన్స్, ఒకటి గ్లూటెన్ ఇంటాలరెన్స్. ఇంకొకటి కూడా చాలా మందికి తెలుసో తెలియదు, ఎగ్స్ తిన్నప్పుడు కూడా ఫార్టింగ్ అనేది చాలా ప్రాబ్లమ్. దాట్ ఆల్సో ఇండికేట్ అన్ అన్హెల్దీ మైక్రోబయోమ్ అని నేను చెప్తాను, అన్హెల్దీ జిఐ సిస్టమ్ అనిపిస్తాను. బాడీ ఏదో ఒక ఇంబ్యాలెన్స్ ఉంటేనే హెల్దీ ఫుడ్ని కూడా మీరు బ్రేక్ డౌన్ చేసుకోలేనట్టు కనిపిస్తాయి. ఓకే, నైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఈ ఫార్టింగ్ ఇష్యూస్ వస్తే డైలీ అబ్నార్మల్గా ఉన్నది అని అంటే పక్క వాళ్ళు కన్సర్న్గా తీసుకొని డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. డాక్టర్ కాదు, ఐ థింక్ ఇట్స్ బెటర్ టు సీ యాజ్ ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్. దిస్ హ్యాస్ నథింగ్. సీ, ఒక టెస్ట్ చేసి మీ గట్ బాగుందా బాగాలేదా అని చెప్పే లెవెల్లో ఉన్నప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే, సి వాట్ దే సే ఈజ్ లైక్, ఏదన్నా కళ్ళకు కనిపించే ప్రాబ్లమ్ అనుకోండి, సే లైక్ యూ హ్యావ్ ఫీవర్, దెన్ హీ కెన్ ఫిక్స్ యువర్ ఫీవర్. బట్ ఫుడ్ ఇంటాలరెన్సెస్ని కూర్చోపెట్టి అనలైజ్ చేసి కరెక్ట్ చేసేంత టైం డాక్టర్ ఆఫీస్లో ఉండదు. అండ్ ఇట్స్ డెఫినెట్లీ నాట్ డాక్టర్స్ డ్యూటీ, అది న్యూట్రిషనిస్ట్ డ్యూటీ. సో యాజ్ ఎ ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ మేము ఆలోచిస్తాము, లైక్ ఏ ఫంక్షనాలిటీ డిస్టర్బ్ అయితే విచ్ కెన్ make it difficult for you to break down the fat. ఇప్పుడు egg yellow is a problem which can give the fatting. So ఎందుకు ఫ్యాట్స్ మీ బాడీ బ్రేక్ డౌన్ చేయలేకపోతుంది, అండ్ వీ డూ అన్ అనాలిసిస్, మిగతా ఫ్యాట్స్తో కూడా ఇలాగే ఉందా, ఓన్లీ egg yellowలో ఉందా, are you constipated, incomplete evacuation, మిగతావి ఏమున్నాయి మీకు ఇష్యూస్, ఇవాల్యుయేట్ చేసి దెన్ వీ కెన్ ఫిగర్ అవుట్ ఎ సొల్యూషన్. సో నాకు యాక్చువల్ ఒక బిగ్ క్వశ్చన్ ఉంది. ఈ ఫంక్షనల్ న్యూట్రిషన్ అనేది నేను లాస్ట్ 3 years నుంచి వింటున్నాను. నార్త్లో కొంతమంది వాళ్ళ దగ్గర నేను విన్నాను అనమాట ఈ ఫంక్షనల్ న్యూట్రిషన్ అని. దానికి ముందు వరకు మనకు తెలిసిందంతా ఏంటి, న్యూట్రిషన్స్, నార్మల్ డైటీషియన్స్. అసలు అంటే ఈ సెగ్మెంట్ నాకు కరెక్టో కదా తెలీదు, బట్ చాలామంది డైటీషియన్స్ అని పేరు పెట్టుకున్న వాళ్ళు డైట్ అని అడిగితే ఒక పేపర్ ఇస్తారు, మార్నింగ్ ఒక గ్లాస్ లెమన్లో హనీ కలుపుకొని తాగు ఫస్ట్ థింగ్, అండ్ డేలో నైట్ కూడా 6 తర్వాత కాప్స్ తినొద్దు, 6 లోపే కాప్స్ ఉండాలి, 6కి లాస్ట్ మీల్ అయిపోవాలి. అండ్ వాళ్ళు ఎలా చెప్తారంటే ఒక 2 breads తిను, మధ్యాహ్నం ఇంత రైస్ తిను, ఇన్ని క్యారెట్స్ తిను. అంటే వాళ్ళ డైట్ మనకు అర్థం కాదు, అంటే తింటే చచ్చిపోతాం అనిపిస్తుంది, బట్ ఇలా తింటేనే నువ్వు అనుకున్న గోల్స్ రీచ్ అవుతానే కాన్సెప్ట్లో నార్మల్ డైటీషియన్స్ దగ్గర మనం విన్నాం. అసలు ఇది రైటా? దీని నుంచి అపార్ట్ ఫ్రమ్ ఫంక్షనల్ న్యూట్రిషన్ అంటే ఏంటి? బికాస్ చాలా వీడియోస్ మనం చూస్తాం, ఇన్ఫాక్ట్ నేను మీ స్టోరీస్లో కూడా చాలా చూసాను, మీరు అలాంటి వాళ్ళు పెట్టి జనాలు ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు కదా. సో అందుకే ఫస్ట్ పాయింట్ ఈజ్ లైక్ న్యూట్రిషన్ ఈజ్ సబ్జెక్టివ్ వంశీ. నాకేది పడుతుందో, నా బాడీ ఏది డైజెస్ట్ చేసుకోగలదో, ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ డైజెస్టివ్ అండ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్. సో న్యూట్రిషన్ ఎప్పుడూ సబ్జెక్టివే. ఒక కామన్ అడ్వైస్ తీసుకెళ్ళి ఐ కాంట్ ఇంప్లై టు ద గ్రూప్ ఆఫ్ పీపుల్, నేను చేయలేను. సో అంటిల్ అన్లెస్ కొన్ని ఓకే టు సర్టెన్ ఎక్స్టెంట్, ఫైబర్ తినండి, ప్రోటీన్ తినండి అని ఓకే. సో నేను ఐ వర్క్ విత్ IBS పీపుల్, ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్. అంటే దీంట్లో ఏం జరుగుతుందంటే మీరు వాటర్ తాగినా కూడా మీకు బ్లోటింగ్ వస్తుంది. కెన్ యూ ఇమాజిన్ దిస్? వాటర్ వాళ్ళు నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ అందరూ 35 kilos నుంచి 55 kilos విత్ ఎ హైట్ ఆఫ్ 5'8", 5'10" ఉంటారు. దిస్ ఈస్ దర్ బాడీ వెయిట్. అసలు ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్ వచ్చిన వాళ్ళని అడగండి. ఒక కామన్ ఆడియన్స్కి నేను చెప్పేది అర్థం కాకపోవచ్చేమో. ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్ అంటే ఇట్ ఇరిటేట్స్, యూ ఈట్ ఎనీథింగ్, ఇట్ ఇరిటేట్స్ యువర్ బవల్స్ అండ్ GI సిస్టమ్. యు ఆర్ బ్లోటెడ్ 24/7, కాన్స్టిపేటెడ్, ఇన్కంప్లీట్ ఇవాక్యుయేషన్ లేదా మషీ స్టూల్స్, అర్జెన్సీగా మోషన్ వెళ్ళిపోతారు. IBS వచ్చింది కాబట్టి జాబ్స్ మానేసిన వాళ్ళు ఉన్నారు. IBS వచ్చాక పెళ్ళిళ్ళు, బ్రేక్ డౌన్ అయిన పెళ్ళిళ్ళు ఉన్నాయి. మై ఓన్ ఫ్రెండ్ హ్యాస్ లాస్ట్ హిస్ గర్ల్ ఫ్రెండ్ బికాస్ ఆఫ్ IBS ఇష్యూ. యా IBS రాని వాళ్ళకి అర్థం కాదు. మీ ఫ్రెండ్స్లో మేబీ ఐ డోంట్ నో, అది ఇట్ కుడ్ బి షాకింగ్, బట్ ఇట్ టేక్స్ అవే యువర్ లైఫ్. చూడ్డానికి చాలా సింపుల్గా డాక్టర్ అలా రాసేసి ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్ మీరు వెళ్ళి డైట్ని మేనేజ్ చేసుకోండి అంటారు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఆ పేషెంట్ మళ్ళీ డాక్టర్ని కలుస్తున్నాడంటే నీకు మెంటల్ హెల్త్ ఇష్యూ ఉంది, నీ స్ట్రెస్ వల్లే నీకు IBS వస్తుంది, గో సీఏ సైక్రియాటిస్ట్ అని వాళ్ళని యాంటీ సైక్రియాటిక్ మెడికేషన్ మీద పెడతారు.
సో దిస్ ఈస్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ఐబిఎస్. నేను ఇదే చెప్తున్నా, మీరు మీ హెల్త్ని, గట్ హెల్త్ని సీరియస్గా తీసుకోకుండా ఏది పడితే అది తినేసి చిన్న చిన్న ఇష్యూసే, అరే కొంచెం యాసిడ్ రిఫ్లెక్స్ వస్తుంది, కొద్దిగా ఇలా బ్లోటింగ్ ఉన్నాయని మీరు ఇగ్నోర్ చేస్తే ఓవర్ ఏ పీరియడ్ ఇట్ కెన్ టర్న్ యాజ్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. అండ్ ఫుడ్తో ప్రాబ్లం ఏంటి అంటే, one good infection is enough to ruin your life. I'm not even joking. Okay. సో నేను చేసేది ఐబిఎస్ కాబట్టి ఐ నో. నేను డాక్టర్ లాగా ఒక ప్రిస్క్రిప్షన్ రాసిచ్చేసి నేను క్లయింట్ని బయటకు పంపించేసి వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో అనేవేర్ స్టేట్లో ఉండను. దే ఆర్ దేర్ విత్ మీ ఫర్ 3 to 6 months, 1 year నుంచి ఉన్న క్లయింట్స్ కూడా ఉన్నారు నాతో. సో అన్ని కాంప్లికేటెడ్గా ఉంటుంది ఐబిఎస్. ఇంకా ఏదొచ్చినా కూడా మీరు తట్టుకోగలరేమో కానీ యువర్ బాడీ కుడ్ టేక్ ఇట్, బట్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ గట్. సో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఒకసారి వచ్చిందంటే దెర్ ఆర్ 50% ఆఫ్ క్లయింట్స్ ఇట్స్ ఈజీ, వాళ్ళకి రెమిషన్లోకి వెళ్ళిపోతుంది. బట్ దట్ అదర్ 50% ఆఫ్ ద పాపులేషన్ సఫర్స్ ఎ లాట్. నేను చెప్పిన ఇలాగే వాటర్ తాగితే బ్లోటింగ్ వస్తుంది, దే కాంట్ ఈట్ ఎనీథింగ్. అసలు ఒక హెల్దీ ఫుడ్ ఐబిఎస్లో కాపీ ఫార్వర్డ్ చేసే డైట్ ప్లాన్ లేదు. నా వీడియోస్ చూసుంటే జనరల్గా నేను ఎక్కడ కూడా డైట్ గురించి నేను స్పెసిఫిక్గా మాట్లాడను. ఎందుకంటే ఫైబర్ మంచిదా, అకార్డింగ్ టు యూ కూరగాయలు తింటే మంచిది, అకార్డింగ్ టు యూ 20 grams ఆఫ్ ప్రోటీన్ ఇన్ మీల్ తింటే మంచిది కదా. యాపిల్, డూ యూ థింక్ యాపిల్ ఈస్ గుడ్? చాలా మంది యాపిల్ అడే కీప్స్ ఎ డాక్టర్ అవే. డూ యూ కదా? ఎగ్జాక్ట్లీ. అండ్ యాపిల్ ఏ డే కెన్ మేక్ యూ టు సీ ద డాక్టర్ ఎవ్రీ డే. ఇది ఐబిఎస్ పేషెంట్స్కి. సో యా, ఐబిఎస్ ఫోడ్ మ్యాప్ అంటాం దీన్ని, ఫర్మెంటబుల్ కార్బోహైడ్రేట్స్ అంటాం, వీటిని హై ఫోడ్ మ్యాప్స్ అంటాం. యాపిల్, వాటర్మెలన్, మ్యాంగో, కస్టర్డ్ యాపిల్, ఇవన్నీ హై ఫుడ్ మ్యాప్స్. సో అవి తినంగానే యూ ఫీల్ బ్లోటెడ్ లైక్ ఎ బలూన్ అండ్ కంటిన్యూస్గా అసలు యూ డోంట్ ఫీల్ నార్మల్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఆ డిస్టర్బెన్స్, మోషన్ అవ్వక నేను ఆఫీసే మానేసాను అనే వాళ్ళు ఉంటారు తెలుసా, బికాజ్ ఇట్ డిడెంట్ పూవ్ ఫర్ 3 days 4 days. అది వెళ్ళినా కూడా ఇన్కంప్లీట్గా ఉంటుంది, ఎప్పుడు హెవీగా ఉంటుంది. సో దే స్టాప్ గోయింగ్ టు ఆఫీసెస్. జాబ్స్ గివ్ అప్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. మీకు ఇలాంటి కేసెస్ అన్ని అవే నా కేసెస్, ఇవి వస్తాయా కాదు, అవే నా కేసెస్. ఇట్స్ రియల్లీ సీరియస్ థింగ్. ఇది కన్వెన్షనల్ మెడిసిన్లో దీనికి మెడిసిన్ లేదు, ఇది ఫంక్షనల్ డిజార్డర్. ఏంటి అంటే నార్మల్ డైటీషియన్స్ చెప్పే డైట్ మన బాడీకి ఏది సెట్ అవుతుంది, ఏది సెట్ అవుతుంది, మనం అలా క్వశ్చన్ డైవర్ట్ అయిపోయాం మనం ఎక్కడికి వెళ్ళి. నా పాయింట్ ఏంటంటే అన్ని ఫుడ్స్ మంచివే, అట్ ద సేమ్ టైమ్స్ అన్ని ఫుడ్స్ అంత మంచివి కూడా కాదు. మీరు చెప్తుంటే తెలుస్తుంది. హెల్దీ ఫుడ్లో దిస్ ఇస్ వాట్ న్యూట్రిషన్ ఇస్ వెరీ సబ్జెక్టివ్. నేను ఇప్పుడు ఒక అడ్వైస్ ఇచ్చాను, ఫైబర్ తినండి. కాన్స్టిపేషన్ అయింది అంటే మీ డాక్టర్ మీకు ఏం చెప్తారు? ఐఎమ్ కాన్స్టిపేటెడ్ అంటే చెప్పేస్తాం డాక్టర్ వరకు 3 liters వాటర్ తాగండి, ఫైబర్ ఫుడ్ తినండి అని చెప్తాము. ద మూమెంట్ ద టచ్ ద ఫైబర్, ఒక కప్పు కూరగాయ తినగానే దట్ డన్ ఫర్ ద డే. ఆ బ్లోటింగ్ పోనే పోదు ఇంకా. ఇట్ గివ్స్ లైక్ లాడ్ ఆఫ్ హెడేక్స్ ఇస్తుంది, ఆ గ్యాసినెస్, దే కాంట్ ఫాట్, దానివల్ల కడుపు నొప్పి బాగా వచ్చేస్తుంది, అబ్డామినల్ డిస్టెన్షన్ అంటాం. దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ హ్యావ్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్కి రూట్ కాజెస్ చాలా ఉంటాయి. ఇప్పుడు 10 మంది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ పేషెంట్స్ని తెచ్చాను అనుకోండి, ఒక్కొక్కరు ఆ సిచ్యుయేషన్కి ఎండప్ అవడానికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. I was coming from this point, like బయట ఫుడ్లో పోస్ట్ ఇన్ఫెక్టివ్ ఐబిఎస్ అని ఒకటి ఉంటుంది. అంటే మీరు ఒక పానీపూరియో ఏదో ఫుడ్ తిన్నారు, ఆ రోజు మీకు డయేరియా వచ్చింది, డాక్టర్ మెడికేషన్ అయిపోయింది, 10 రోజులు వేసుకున్నారు, ఇంకా అక్కడి నుంచి రియల్ స్టోరీ మొదలవుతుంది. యు ఆర్ నెవర్ ద సేమ్ పర్సన్ బిఫోర్. ఏది తిన్నా బ్లోటింగ్, ఏది తిన్నా ఇన్కంప్లీట్ ఇవాక్యుయేషన్, మషీ స్టూల్స్, లూజ్ స్టూల్స్ అవుతూ ఉంటాయి చాలా మందికి. సో ఇట్ నెవర్ గెట్ బ్యాక్ టు ద నార్మలైజీ. మీరు ఇంకొక 10 days ఆగి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని రాసి పంపించేస్తారు. యు ఆర్ డన్ ఫర్ యువర్ లైఫ్. వెరీ గుడ్. యా, సో ఐబిఎస్ వచ్చినప్పుడు సొల్యూషన్ లేదా ఉంది, దట్ ఈస్ వాట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ ఫోకస్. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద సేమ్ క్వశ్చన్. రెగ్యులర్ న్యూట్రిషన్కి ఫంక్షనల్ న్యూట్రిషన్కి తేడా ఏంటంటే, వెన్ ఎవర్ స్టడింగ్ మై క్లినికల్స్, మేము ఎంఎస్సీ చేసినప్పుడు మాకు నేర్పించిందంతా క్వాంటిఫైడ్ న్యూట్రిషన్. ఎంత ఫైబర్ తినాలి, ఎంత ప్రోటీన్ తినాలి, క్యాలిక్యులేట్ చేసి తినాలి. అండ్ పీసీఓఎస్, థైరాయిడ్, వీటికి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్కి ఏం చేయాలి అన్నది క్వాంటిఫైడ్ న్యూట్రిషన్ వైజ్ మాకు ఎడ్యుకేట్ చేశారు. మేము హాస్పిటల్స్లో వర్క్ చేస్తున్నప్పుడు కూడా డిఫరెంట్ వార్డ్స్ ఉంటాయి. అంటే పోస్ట్ ఆప్ వార్డ్స్ కానివ్వండి, లేదా ఎంఐసియు, ఐసియు, ఎమర్జెన్సీ వార్డ్స్ ఇలాంటివి ఉంటాయి. వాళ్ళకి మేము డైట్ ప్లాన్స్ రాస్తూ ఉంటాం అన్నమాట. ఎక్కడా కూడా ఒక డైటీషియన్ బ్లడ్ వర్క్ అనాలిసిస్ చేసుకొని ఇలాంటి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్ అన్న వాటికి మనం డైటరీ మేనేజ్మెంట్ చెయ్యొచ్చు
అని నాకు ఎక్కడా కూడా మన టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ నుంచి కానివ్వండి, ప్రాక్టికల్ నాలెడ్జ్ నుంచి రాలేదు. సో ఐ టుక్ ఏ కేస్ లైక్ 4 years బ్యాక్, 2020 కేస్ ఇది. పీసీఓఎస్ కేసే. ఐ వాజ్ డూయింగ్ వెరీ గుడ్. ఆ టైంలో వెయిట్ లాస్ డైటీషియన్గా నేను పీసీఓఎస్ అండ్ థైరాయిడ్ మేనేజ్మెంట్ కూడా చేస్తున్నాను. ఆన్లైన్లో నాకు ఒక క్లయింట్ వచ్చారు. షీ కేమ్ విత్ పీసీఓఎస్, వెరీ బ్యాడ్ అబ్డామినల్ పెయిన్. అప్పుడు నేనేమనుకున్నా, పీసీఓఎస్లో ఎండోమెట్రియాసిస్ అని ఒక కండిషన్ ఉంటుంది, అది కనిపెట్టేస్తా నేను, స్కాన్ చేయించుకొని మాకు ఎండోమెట్రియాసిస్ ఉంది, దానివల్ల అబ్నార్మల్ పెయిన్ ఉంది అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా స్కాన్ రాసి మీ డాక్టర్ని వెళ్ళి గైనాక్ని వెళ్ళి స్కాన్ తీయించుకొని వచ్చేయండి అంటే ఎండోమెట్రియాసిస్ లేదు అక్కడ. దిస్ నో, ఐమ్ లైక్ ఐ రీచ్ డెడ్ ఎండ్, అయిపోయింది. ఇంకా గ్లూటెన్ తీసాము, పాలు తీసేసాము, అక్కడ దాకే నా నాలెడ్జ్. నార్మల్ జనరల్ డైటీషియన్గా అక్కడ దాకే నాకు నాలెడ్జ్. అసలు ఆమెకి ఏది చేసినా కడుపు నొప్పి రిజాల్వ్ అవ్వట్లేదు. సో షీ గాట్ వెరీ యాంగ్రీ. ఆబ్వియస్లీ యూ విల్ గెట్ ఇట్ రైట్. సో ఇట్ మేడ్ మీ ఫీల్ బ్యాడ్. అక్కడి నుంచి నా రీసెర్చ్ ఐ స్టార్టెడ్ లైక్ ఆస్కింగ్ మై సీనియర్స్, దిస్ ఈజ్ ద కేస్, ఏంటి అన్నప్పుడు అదే ఇయర్ ఇండియన్ డైటెటిక్స్ అసోసియేషన్ మొనాష్ యూనివర్సిటీ ఆస్ట్రేలియాతో కొలాబ్ అయ్యి ఐబిఎస్ అనే ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేసింది ఇండియాలో. ఆన్లైన్ చేసింది, బట్ యూ కెన్ కొలాబ్, మీరు వెళ్ళి చదువుకోవచ్చు, ఇక్కడైనా చదువుకోవచ్చు. సో అప్పుడు మై సీనియర్స్ వర్ టాకింగ్ అబౌట్ దిస్, ఈ కోర్స్ జాయిన్ అవుతావా నువ్వు, ఐబిఎస్ ఐడియా పెడుతుంది, డూ యూ వాంట్ టు సైన్ అప్ ఫర్ దిస్ కోర్స్ అనగా, అసలు ఏంటి నేను ఎప్పుడు ఈ పేరే వినలేదు, వాట్ ఈస్ దిస్ అనగానే ఆ క్లయింట్ చెప్పిన సైన్స్ అండ్ సిమ్టమ్స్ మొత్తం ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో కలిసింది. ఓకే. ఐ వాజ్ లైక్ ఓకేనా, మాకు తెలియని ప్రపంచం ఏదో ఉంది, ఇంకా దెర్ ఈస్ సంథింగ్ మోర్ అడ్వాన్స్డ్ దెన్ వాట్ వీఆర్ డూయింగ్ అనుకున్నప్పుడు షీ గాట్ ఇన్ టచ్ విత్ వన్ యూఎస్ఏ న్యూట్రిషనిస్ట్ హూ ఈస్ నోన్ ఫర్ ఐబిఎస్. అక్కడ నాకు అర్థమైంది, మేమంతా చేసేది వీఆర్ మేడ్ టు బిలీవ్ దట్ డైటీషియన్ అంటే ఓన్లీ డైట్ ఫర్ మెటబాలిక్ డిజార్డర్స్ దాకే అని మాకు చెప్పారు. బియాండ్ దిస్ ఇంకేదో ఉంది. దెన్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఫంక్షనల్ న్యూట్రిషన్. కన్వెన్షనల్ మెడిసిన్ చెప్పేదానికి, కన్వెన్షనల్ డైటెటిక్స్ చెప్పేదానికి మిడ్ పాత్గా ఉంది ఈ ఫంక్షనల్ న్యూట్రిషన్. అంటే ఏంటి, కన్వెన్షనల్ మెడిసిన్ ఏం చెప్తుంది, మీకు థైరాయిడ్ ఇష్యూ వచ్చింది అనుకోండి, సే లైక్ ఒక 90 kilos విమెన్ ఉంది, షీఈస్ 5'5", 90 kilos ఉంది, షీ హాస్ థైరాయిడ్ ఇష్యూస్, తర్వాత కాన్స్టిపేషన్ ఉంది, 3 యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి, లిపిడ్ ప్రొఫైల్ చాలా అబ్నార్మల్గా ఉంది. ఇవన్నీ పట్టుకొని ఒక రిపోర్ట్ మీరు జనరల్ బాడీ టెస్ట్ చేపిస్తారు కదా, బ్లడ్ వర్క్ చేయించినప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్తే మీకు కార్డియాక్ ఇష్యూస్ ఉన్నాయి అంటే అబ్నార్మల్ లిపిడ్ ప్రొఫైల్ ఉంది కాబట్టి మీరు ఒక కార్డియాలజిస్ట్ని కలవాలి. మీకు థైరాయిడ్ అబ్నార్మాలిటీ ఉంది కాబట్టి మీరు ఎండోక్రైనాలజిస్ట్ని కలవాలి. మీకు పీసీఓఎస్ ఉంది కాబట్టి గైనకాలజిస్ట్ని కలవాలి మీరు వెళ్ళి. సో కన్వెన్షనల్ మెడిసిన్ ఏం చెప్తుంది, మీ బాడీలో ప్రతి ఆర్గాన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్కి చెందింది. కానీ మేమేం చెప్తాము, దిస్ ఈజ్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్. నో, ఇట్ ఆల్ ఇంటర్కనెక్టెడ్ టు ఎవ్రీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, ఎక్స్క్రీటరీ సిస్టమ్, అంతా ఇంటర్కనెక్టెడ్, ఇట్స్ ఇంటర్ట్వైన్డ్. ఒకటి ఇంపాక్ట్ అయినప్పుడు ఇట్ స్టార్ట్ ఇంపాక్టింగ్ ఎవ్రీ అదర్ సిస్టమ్ ఇన్ యువర్ బాడీ. సో థైరాయిడ్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, గట్ మోటిలిటీ స్లో డౌన్ అవుతుంది, సో దానివల్ల కాన్స్టిపేషన్ వస్తుంది. సో ఇక్కడ ఏంటి, థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ మళ్ళీ వెయిట్ అబ్నార్మాలిటీకి రిలేటెడ్గా ఉంటాయి. వెయిట్ ఉన్నప్పుడు మీ గట్ మైక్రోబియం డిస్టర్బ్ అవుతుంది, గట్ మైక్రోబియం డిస్టర్బ్ అయినప్పుడు కాన్స్టిపేషన్ వస్తుంది, మళ్ళీ కాన్స్టిపేషన్ ఎందుకు అగ్రివేట్ అవుతుంది, మీకు థైరాయిడ్ ఉంది కాబట్టి అగ్రివేట్ అవుతుంది. ఇది థైరాయిడ్ ఉన్న వాళ్ళలో, హైపోథైరాయిడిజం ఇష్యూ ఉన్న వాళ్ళలో ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఆటోమేటిక్గా వాళ్ళ కంట్రోల్ లేకుండా పెరిగిపోతుంది, బికాస్ థైరాయిడ్ రిసెప్టర్ లివర్ మీద కూడా పనిచేస్తుంది. ఇలా ఇంటర్ కనెక్టెడ్గా ఉన్న బాడీని మీరు డిఫరెంట్ సెగ్మెంట్స్ అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కింద డిస్ట్రిబ్యూట్గా చేసేసి ఒక్కొక్క డిసీజ్కి, ఒక్కొక్క డిజార్డర్కి మీరు ఒక్కొక్క మందు ఇచ్చుకుంటూ వెళ్ళేదానికన్నా రూట్ కాజ్ అనాలిసిస్ చేసుకొని వేర్ ఈస్ దిస్ కమింగ్ ఫ్రమ్ అన్న ఒక పాయింట్ మీద యూ కెన్ హీల్ యువర్ ఎంటైర్ బాడీ వితౌట్ ఎ సింగిల్ మెడికేషన్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ థైరాయిడ్, బట్ మిగతా వాటికి మెడికేషన్ చూస్తే ఫుడ్ it multifactorial. Okay. It's always multifactorial, but it starts with the basic dietary habits. So మన ఫుడ్ హ్యాబిట్స్ ఎంత హెల్దీగా ఉంటే yes ఇవి కన్సిడర్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమైనా ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనంటే మనం పక్కా కన్సిడర్ చేసి మనం ఏం తినాలి, ఏం తినకూడదు, మనకి ఏది వర్కౌట్ అవుతుంది, ఏది వర్కౌట్ అవుతుంది, ఇవన్నీ చెక్ చేసుకొని తినాలి. బికాజ్ మీరు చెప్పారు యాపిల్ మంచిది కాదు, వెన్ సంబడి హ్యాస్ అన్ ఐబిఎస్. సో డిసీజ్ రాకముందు దెర్ ఆర్ జనరల్ థింగ్స్ లైక్ హెల్దీ ఫుడ్ ఈజ్ హెల్దీ ఫుడ్. మీకు ఏ రోగం రాకముందు హెల్దీ ఫుడ్ ఈజ్ హెల్దీ ఫుడ్. ఒకసారి ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్, ఇన్ఫ్లమేటరీ బాల్ డిసీజెస్ ఇలాంటివి వచ్చినప్పుడు హెల్దీ ఫుడ్ కెన్ ఆల్సో బీ అ ట్రిగర్ టు యూ. సో బిఫోర్ హెల్దీ ఫుడ్ గురించి మాట్లాడే ముందు
ఏవైనా కొన్ని జంక్ ఫుడ్స్ కానీ అవుట్ సైడ్ ఫుడ్స్ కానీ ఇలాంటి ఫుడ్స్ అసలు తింటే మాత్రం నీకు పక్క నీ హెల్త్ నీ గట్ మైక్రోబియం ఇలాంటి ఐఎమ్ ఏమైనా 100% అగెన్స్ట్ స్మూత్ ఇది మిల్క్ షేక్స్, థిక్ షేక్స్. నాకు ఫస్ట్ గుర్తొచ్చి భయం వేసేది ఇట్స్ లైక్ రష్ ఆఫ్ షుగర్స్. మీరు కొకైన్ తీసుకున్న ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ యువర్ బ్రెయిన్ గెట్ యాక్టివేటెడ్, బట్ ఇంత రష్ ఆఫ్ షుగర్ ఉందంటే ఎంటైర్ బ్రెయిన్ గాట్ ఓవర్ స్టిమ్యులేటెడ్ అండ్ కీప్ ఆస్కింగ్ ఫర్ ద సేమ్. మిమ్మల్ని కొకైన్ అడిక్షన్ కన్నా వర్సన్ చేసే షుగర్ అడిక్షన్. యూ డోంట్ ఈవెన్ రియలైజ్ దాట్. అవునా? ఎస్, షుగర్ ఈజ్ అన్ అడిక్షన్. నాకు భయం వేస్తుంది. ఇట్స్ లైక్ అతను తీసుకొచ్చేది కూడా ఒక జగ్ లాగా, ఇట్స్ లైక్ 250 ml తీసుకొచ్చేసి ఐస్ క్రీమ్, షుగర్, దాంతో ఇంకేదో ఫ్యాట్స్, కలర్స్, ఫ్లేవర్స్ యాడ్ చేసి చూడ్డానికి అబ్బా ఇంత బాగుందో, దే ఆర్ బ్రింగింగ్ ఇన్ మ్యాస్ ఇన్ జార్స్లో తీసుకొస్తున్నారు. ఐఎమ్ లైక్, ఇంత షుగర్ తింటేనే యువర్ గట్ మైక్రోబియం గెట్ డిస్టర్బ్డ్ వస్తుంది. సో ఐఎమ్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ పీపుల్ హూ డ్రింక్ షుగర్స్. యూ ఈట్ షుగర్ లైక్ ఎ కేక్ ఇన్ స్మాల్ క్వాంటిటీ. మీ బ్రెయిన్ అంత ట్రికీగా నడవదు. యూ కెన్ స్టాప్ విత్ 3 spoons or 4 spoons, బట్ ద మూమెంట్ యూ సిప్ ఏ షుగర్ డ్రింక్, యువర్ బ్రెయిన్ కాంట్ స్టాప్ యూ ఫ్రమ్ ఫినిషింగ్. అది నాకు కూడా కంట్రోల్ ఉండదు. సో వన్స్ యూ టచ్ దాట్ యూ ఆర్ డన్ ఫర్ గుడ్. అది ఎడిక్టివ్గా మారిపోతుంది. సో టెల్ మీ వన్ పర్సన్ హూ ఈజ్ నాట్ అడిక్టెడ్ టు మిల్క్ షేక్స్ చెప్పండి. ఒకసారి తాగినోడు ఇంకా వాళ్ళతో పాటు మీరు ఎప్పుడు వెళ్ళినా మీ బ్యాచ్లో ఒకళ్ళు ఉంటారు హూ ఆల్వేస్ ఆర్డర్ దీస్ షుగరీ డ్రింక్స్. సో షుగర్ ఈజ్ బిగ్ నో వెన్ యూఆర్ డూయింగ్ ఇట్ ఇన్ అ హ్యూజ్ అమౌంట్. ఐఎమ్ నాట్ ఫియర్ మాంగరింగ్, ఇదేం చెయ్యట్లేదు. స్మాల్ అమౌంట్స్లో యూ ఈట్ యువర్ స్మాల్ చాక్లెట్ ఎప్పుడైనా తినాలనిపిస్తే దాట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. ఎక్సెస్ ఆఫ్ షుగర్స్ అస్సలు వద్దు. దాట్ ఈస్ ఫస్ట్ థింగ్ విచ్ ఐ రియలీ. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ లైక్ మన కల్చర్లో బాగా చూసేది బజ్జీ పునుగుల బండి. కైండ్లీ స్టాప్ దిస్. ఎందుకంటే ఆ ఆయిల్ని వాడు 1 లీటర్ ఆయిల్ 100 grams అయ్యేదాకా వాడు వేయిస్తూనే ఉంటాడు, అక్కడ దాకా యూస్ చేస్తూనే ఉంటాడు. సో ఇట్స్ హైలీ ఇన్ఫ్లమేటరీ. అది మంచిది కానే కాదు. ఇట్ లుక్స్ లైక్ వెరీ టేస్టీగా ఉంటాయి. ఐ అగ్రీ ఆన్ టు దాట్, బట్ డోంట్ డూ దిస్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్. అదొకటి చేయాలి. చాలా మందికి ఫ్రైస్ అంటే పిచ్చి. అసలు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఫ్రైస్ తో స్టార్ట్ చేసి డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ చేయొద్దు. సో దీస్ 2 ఆర్ మై టాప్ మోస్ట్ థింగ్. మిగతావి క్వాంటిటీ కంట్రోల్లో ఉంటే ఓకేష్గా నాకు అనిపిస్తాయి. పానీపూరి అకేషనల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ వంశీ. అకేషనల్గా ఏదైనా ఒకసారి, నెలలో ఒకసారి, ఏదో ఒకటి వారంలో ఒకసారి, ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఆల్ హ్యూమన్స్. ఇవన్నీ కాకుండా నేను ఇంప్రాక్టికల్గా ఒక సాధువులాగా మారిపోండి నేను చెప్పను. యూ ఈట్ యువర్ థింగ్స్ బట్ ఇన్ ఎ వెరీ పోర్షన్ కంట్రోల్. ఈ పోర్షనల్ కంట్రోల్ కూడా మీరు ఎవ్రీ డే యు ఆర్ ఈటింగ్ ఇన్ పోర్షన్ కంట్రోల్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. కీప్ ఇట్ ఫర్ ఎ స్పెషల్ అకేషన్. వారంలో ఒకసారి తినాలనిపిస్తే తినండి, దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. బట్ ఈ బుఫేకి వెళ్ళిపోయి యూ కన్జ్యూమ్ like 300 calories in one single meal. Don't do that very often. 3000 calories. You don't even realize it can be 3000 calories. You don't even realize. I have seen like one reel where ఒక జిమ్ ట్రైనర్ అనుకుంటా, హీఈస్ క్యాలిక్యులేటింగ్ బావర్చి బిర్యానీలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి ఒక బిర్యానీలో. ఇట్ కేమ్ అరౌండ్ 2200 calories ఒక సింగిల్ బిర్యానీలో. So one full plate biryani. Someone was calculating. My first guest atune. Okay. I stumbled on that reel. So I just సో ఇక్కడే మిస్ అవుతుంది మనకి. క్వాంటిఫైడ్ న్యూట్రిషన్ చాలా మిస్ అవుతుంది. చిన్నదే అనుకుంటాం, బట్ యూ నెవర్ న్యూ. దాంట్లో కేక్లో 1 gram of ఫ్యాట్లో యూ హ్యావ్ లైక్ 9 kilocalories ఉంటాయి. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఒక కేక్ని తీసుకుంటే ఇట్స్ నో లెస్ దెన్ 300 to 350 calories ఒక సింగిల్ సర్వింగ్ ఉంటుంది. మీరు తినాల్సిన 2000 calories ఆల్రెడీ మీల్లో తినేసి మళ్ళీ అడిషనల్ యూ ఆర్ టేకింగ్ దిస్ ఎవ్రీ సింగిల్ డే. ఇట్స్ నాట్ హెల్దీ. ఓకే. సో ఇప్పుడు చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ నా డైటీషియన్ నాకు రే ఈ వీక్ అంతా నువ్వు 2000 calories తినాలని అని చెప్పారనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 dayలో మనకి క్రేవింగ్స్ వచ్చాయి. సో ఆ క్రేవింగ్స్లో మనం ఏమైనా షుగరీ ఐటమ్స్ కానీ ఏమైనా మనం తినాల్సినవన్నీ ఆ డోసేజ్లో తీసుకొని ఆ క్యాలరీస్ కౌంట్ చేసుకొని ఆ క్యాలరీస్లో ఫిట్ అయ్యేలా తీసుకొని తింటే ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? షుగర్ టు అన్ ఎక్స్టెంట్ ఐ ఫీల్ లైక్ ఒక 2 teaspoons టిల్ దాట్ లెవెల్. అది ఏ ఫామ్లో, చాక్లెట్ ఫామ్లో తీసుకుంటారా, యూ ఈట్ లైక్ 2 times 2 servings ఆఫ్ టీలో కలుపుకొని తాగుతారా, దట్ షుడ్ బి ఫైన్. బట్ పిజ్జా ఫిట్స్ ఇన్ యువర్ క్యాలరీస్ కాబట్టి ఆ 300 mealని నేను ఒక పిజ్జాతో తినేస్తా అంటే ఇట్స్ నాట్ హెల్తీ. ఓకే. దట్ షుడెంట్ బి ద ఈవెన్ కౌంట్ చేసుకొని తిన్నా ఇలాంటి ఫుడ్స్ తింటే ఇట్స్ అన్హెల్తీ. దేర్ ఆర్ వీ కెన్ డివైడ్ దిస్ యాజ్ ఎ రెడ్ లేబుల్ ఫుడ్స్ లాగా, గ్రీన్ లేబుల్ ఫుడ్ లాగా, ఎల్లో లేబుల్ ఈజ్ యూ కెన్ ఈట్ అకేషనల్లీ, గ్రీన్ ఈజ్ లైక్ యూ కెన్ ఈట్ ఎనీ టైమ్, రెడ్ లేబుల్ ఈజ్ లైక్ యూ కంప్లీట్లీ స్టాప్ ఇట్.
ప్రతి లేబుల్స్లో 5 ఫుడ్స్ చెప్పండి. సో రెడ్ లేబుల్లో కంప్లీట్లీ స్టాప్ అల్ట్రా ప్రాసెస్డ్. ప్లీజ్ డోంట్ డూ యువర్ కుకీస్ ఎవ్రీ సింగిల్ డే. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్లో పిజ్జాస్ అండ్ బర్గర్స్ బయట దొరికేవి, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ హెల్తీ. మీరు హెల్తీ ఆల్టర్నేటివ్స్ ఇంట్లో చేసుకోండి. యూ బ్రింగ్ లిటిల్ అమౌంట్ ఆఫ్ చీజ్ అండ్ వెజిటేబుల్స్, ఒక రోటీ పైన వేసుకొని యూ మేక్ ఇట్ లైక్ హోమ్ మేడ్ పిజ్జా, దట్ ఈస్ హెల్తీ. బట్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ లైక్ లాడ్ ఆఫ్ షుగర్ డ్రింక్స్, లాడ్ ఆఫ్ షుగర్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ లైక్ చిప్ ప్యాకెట్, కూల్ డ్రింక్స్, దీస్ ఆర్ అబ్సల్యూట్లీ రెడ్ ఫ్లాగ్స్. డోంట్ డూ దట్. అది వద్దు. అండ్ అకేషనల్లీ తినొచ్చు అనుకున్నవి ఎప్పుడైనా స్మాల్ అమౌంట్స్లో యూ క్యాన్ డూ లైక్ బయట బిర్యానీస్ ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు చూస్ ఎ గుడ్ హోటల్. అండ్ మీల్ ఆర్డర్ చేసినప్పుడు కూడా ఒక స్టార్టర్, మెయిన్ కోర్స్, మళ్ళీ ఒక డెజర్ట్. డోంట్ గో లైక్ దాట్. ఏదైనా ఒక్కటి తినండి కదా. దట్ షుడ్ బి రెస్టారెంట్ ఫుడ్స్ వీక్లీ వన్స్, దట్ షుడ్ బి ఫైన్. హ్యావింగ్ సెడ్ దట్, డీప్ ఫ్రైడ్ మళ్ళీ పక్కన పెట్టండి. చూస్ లైక్ అండ్ హెల్దీ వర్షన్ సైడ్ తీసుకోవచ్చు. ఇంకా గ్రీన్ లేబుల్డ్ ఈజ్ లైక్ ఎవ్రీథింగ్ విచ్ కౌంట్స్ అండర్ హెల్దీ ఈజ్ హెల్దీ. సో నేను ఈ టాపిక్ మీద రీసెర్చ్ చేస్తుంటే నాకు కొన్ని టాపిక్స్ కనిపించాయి. సో అసలు మిత్సా ఫ్యాక్ట్సా చాలామంది క్లారిటీ లేదు. సో మీరు కొంచెం క్లారిఫై చేయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే B12 డెఫిషియన్సీ ఓన్లీ వెజిటేరియన్ వాళ్ళకే ఉంటుంది, నాన్ వెజ్ తిన్న వాళ్ళకి అసలు B12 డెఫిషియన్సీ ఉండదు అన్నారు. అసలు మిత్త ఫ్యాక్ట్ అది కంప్లీట్ మిత్. అవునా? యా, ఎందుకంటే నాన్ వెజిటేరియన్ అది B12 వీగన్ సోర్సా, ప్లాంట్ సోర్సా, యానిమల్ సోర్సా కాదు. B12 భూమిలో ఉన్న ఒక రకమైన బ్యాక్టీరియా, ఇట్ ప్రొడ్యూసెస్ B12. అది ఒక యానిమల్ తిన్నప్పుడు, రుమినెంట్ యానిమల్స్ అంటాం మనం, ఈ యానిమల్ తిన్నప్పుడు దాని టిష్యూస్లో వెళ్ళి అసిమిలేట్ చేసుకుంటుంది యానిమల్. సో మీరు ఆ మీట్ తిన్నప్పుడు, ఆ మీట్ తిన్న తర్వాత మీ స్టమక్ యాసిడ్స్ ఆ B12ని డీబాండ్ చేసుకొని మీ బాడీలోకి అబ్జార్బ్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది. సో ఇది యానిమల్ దానంతటా అది ప్రొడ్యూస్ చేసుకొని వచ్చే B12 సోర్స్ అయితే కాదు. అది గడ్డిని తిన్నప్పుడు ఆ గడ్డిలో ఉన్న బ్యాక్టీరియా వల్ల వచ్చిన B12 అసిమిలేట్ అయింది కాబట్టి మీరు ఆ మేకని తిన్నప్పుడు, కోడిని తిన్నప్పుడు మీ బాడీకి మీకు వచ్చేది B12. సో B12 తిన్న అందరికీ, అంటే నాన్ వెజ్ తినే అందరికీ B12 డెఫిషియన్సీస్ రావా అంటే వస్తాయి. ఎందుకంటే మీరు యాంటాసిడ్స్ తీసుకుంటున్నా, క్రానిక్ యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నా, మీకు లో స్టమక్ యాసిడ్ ఉన్నా, ఫ్రీక్వెంట్ బర్పింగ్ ఇష్యూస్ ఉన్నా, మీకు B12 డీబాండింగ్ జరగదు. మీరు తిన్న ప్రోటీన్ నుంచి డీబాండ్ జరగదు, సో అసిమిలేట్ జరగదు. లేదా ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్, ఇలా గట్ ఇష్యూస్ ఉన్నప్పుడు మీకు అసిమిలేట్ జరగదు. సెకండ్ థింగ్, ఎంత ఫ్రీక్వెంట్గా నాన్ వెజిటేరియన్ తింటే మీకు B12 వస్తుంది అన్నది కూడా క్వశ్చన్. సో దాంట్లో దెర్ ఇస్ లైక్ మనకి డైలీ రిక్వైర్మెంట్ 1500 mcg అనుకోండి. మీరు ఒక 2 పీసులు చికెన్ తినేసి నేను నాన్ వెజ్ తిన్నా కాబట్టి నాకు B12 వచ్చేస్తుంది అన్నది ఇట్స్ అగైన్ ఏ మిత్. సో దానివల్ల కూడా మనకి B12 రాదు. సో మీ బాడీకి మీరు తినే ఫుడ్ నుంచి B12 వస్తుందా లేదా అని చెప్పేది ఒకటే ఒక సోర్స్, గెట్ యువర్ B12 బ్లడ్ వర్క్ డన్. అప్పుడు చేయించుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది మీరు తిన్న నాన్ వెజిటేరియన్ వల్ల ఈ B12 మీకు వస్తుంది అండ్ అసిమిలేట్ అవుతుందా లేదా అన్నది మీకు అర్థమవుతుంది. దట్స్ ఓన్లీ ద వే టు అండర్స్టాండ్ మీ బాడీకి మీరు తినే నాన్ వెజిటేరియన్ సోర్స్ నుంచి B12 వస్తుందా లేదా అన్నది. ఫస్ట్ నాన్ వెజిటేరియన్ యాజ్ ఇట్ ఈస్గా B12 సోర్స్ కాదు. ఇప్పుడు మీరు తిన్న చికెన్ ఏదైతే ఉంటుందో దానికి కింద గడ్డి ఎక్కడా లేకుండా ఓపెన్ గేజింగ్కి దాన్ని పంపించకుండా ఓన్లీ విత్ ఇన్ షెల్టర్, ఒక చిన్న షెల్టర్ లాగా పెట్టేసి దాంట్లో పెంచుతున్న కోళ్ళు న్యాచురల్లీ B12 హై ఉండవు వాటిల్లో. వాటికి వేసే ఫుడ్ ఆ ఫార్మర్ ఎవరైతే ఉంటారో, ఐ మీన్ లైక్ ఆ ఓనర్ ఎవరైతే పౌల్ట్రీ ఓనర్ ఉంటారో వాటి తినే ఫుడ్లో B12ని కలిపినప్పుడు ఇవి తిని దాన్ని అసిమిలేట్ చేసుకుంటే దట్స్ హౌ యూ గెట్ యువర్ B12 ఫ్రమ్ ద చికెన్. కానీ ఎగ్స్, చికెన్ కంపారిటివ్ టు ద గోట్ మీట్ ఆర్ షీప్ మీట్ అవి తక్కువ ఇన్ B12లో. ఓకే, ఎస్. సో ఈ చికెన్ టాపిక్ వచ్చింది కాబట్టి చాలామంది ఈ లీన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్లో చికెన్ చూస్ చేసుకుంటారు. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఈ ప్రోటీన్ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ లీన్ సోర్స్ ప్రోటీన్ అనే కాన్సెప్ట్లో చికెన్ చూస్ చేసుకొని మ్యాక్సిమం డైలీ తింటూ ఉంటారు. సో ఈ యానిమల్ సోర్స్ నుంచి ప్రోటీన్ తీసుకోవడం డైలీ ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? అబ్సల్యూట్లీ గుడ్. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. సేమ్ చికెన్ వల్ల కానీ షీప్ లేకపోతే దిస్ గోట్ ఇది ఎప్పుడు ప్రాబ్లం కాదు వంశీ. ద వే వి కుక్ ఇట్ ఈజ్ ద ప్రాబ్లం. మన తెలంగాణ సైడ్ ఏం చేస్తారు, వేస్తే 1 లీటర్ నూనె వేసి మీరు మటన్ కర్రీ చేసుకోవాల్సిందే, లేదా డీప్ ఫ్రైడ్ చికెను. మీరు యాడ్ చేసే ఆయిల్స్ వల్ల అది ఇన్ఫ్లమేటరీగా మారొచ్చేమో, కానీ యాజ్ ఇట్ ఈస్ మీట్ ఆర్ పౌల్ట్రీ ఈజ్ గుడ్. దానివల్ల ప్రాబ్లం రోజు తింటే ప్రాబ్లం రాదు. హ్యావింగ్ సెడ్ దట్, ఈ నాన్ వెజిటేరియన్ సోర్స్ మీరు తిన్నప్పుడు ఎప్పుడైతే 1 కప్ చికెన్ తింటున్నారనుకోండి దాంట్లో ఫైబర్ ఉండదు. సో మీ ఈటింగ్ హ్యాబిట్లో ఓన్లీ కార్బోహైడ్రేట్ అంటే రైస్, చికెన్ మాత్రమే తింటున్నారు. ఓకే, ఆయిల్ తక్కువ వండుకున్నారు,
ఎక్కువ గ్రేవీ లేదు, డ్రై సాటే లాగా ఆయిల్ కంట్రోల్గా చేసుకొని మీరు ఓన్లీ రైస్ చికెన్ మాత్రమే తింటే ఫైబర్ మిస్ అవుతుంది కాబట్టి మీరు కాన్స్టిపేట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడు కూడా ఫర్ 1 cup ఆఫ్ ప్రోటీన్ యూ షుడ్ ఈట్ ట్వైస్ ద అమౌంట్ ఆఫ్ ఫైబర్. సో కూరగాయలు తినాలి. అలా తినగలిగితే అది మీ జిఐ ట్రాక్లో ఎలాంటి ప్రాబ్లమ్ని తీసుకురాదు. అలా తినకుండా ఓన్లీ మార్నింగ్ ఎగ్స్ తినేసి మళ్ళీ మధ్యాహ్నం ప్రోటీన్ అని చెప్పేసి ఇఫ్ యు ఆర్ ఈటింగ్ లైక్ చికెన్, మళ్ళీ సాయంత్రం ఏదో పన్నీరో మళ్ళీ చికెనో ఇలా తిన్నారనుకోండి, దెన్ ఇట్ కుడ్ బి ఏ ప్రాబ్లమ్. సో ఫైబర్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్ చేయాలి. 1 portion ఆఫ్ నాన్ వెజిటేరియన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ షుడ్ బి డబల్డ్ అప్ విత్ ద ఫైబర్ క్వాంటిటీ. అది ఒకటే మీల్లో తీసుకోగలిగితే మీకు ఇండైజెషన్ ఇష్యూస్ రావు అండ్ కాన్స్టిపేషన్ రాదు. ఎట్ ద సేమ్ టైం మనం చేయకూడని మిస్టేక్ ఏంటంటే, మీరు కొత్తగా జిమ్ జాయిన్ అయ్యారు అండ్ నౌ అప్పటిదాకా మీరు ఒక 6 grams 10 grams ప్రోటీన్ తింటున్నారు. బట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ ట్రైనర్ చెప్పాడు కదా అని 20 grams పర్ మీల్కి వెళ్ళారు అనుకోండి, ఇట్ కెన్ లీడ్ టు కాన్స్టిపేషన్. ఏదైనా సరే మనం స్లోగా అలవాటు చేయాలి, మన గ్రాడ్యువల్గా. సో ఇనీషియల్గా మీరు ఇఫ్ యూ క్యాలిక్యులేట్ చేసుకోండి, రెగ్యులర్గా మనం తినే ఒక కప్ ఆఫ్ పప్పులో యూ గెట్ లైక్ 6 grams ఆఫ్ దాల్. ఇఫ్ దట్ ఈజ్ ఓన్లీ యువర్ ప్రోటీన్ సోర్స్, అక్కడ నుంచి మీరు 12 grams దాకా ఒక వీక్ అంతా చేసుకోవచ్చు. తర్వాత యూ మూవ్ టు లైక్ 20 gramsకి వెళ్ళొచ్చు. గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకోండి. డోంట్ డూ ఆల్ ఆఫ్ ఏ సడన్. మన దగ్గర చాలామంది ఇలాంటి మిస్టేక్ చేసి నాన్ వెజిటేరియన్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు, బట్ ఫైబర్ బ్యాలెన్స్డ్ ఉండదు, ఎలక్ట్రోలైట్ వాటర్ బ్యాలెన్స్డ్ ఉండదు. వాటర్ ఒక్కటే ఈజ్ నాట్ గోయింగ్ టు హెల్ప్ టు సాఫ్టెన్ ద ఫీకల్ మ్యాటర్. అదొక్కటే హెల్ప్ అవుతుంది. యూ షుడ్ హ్యావ్ ఎలక్ట్రోలైట్స్, అంటే దాంట్లో సోడియం ఉండాలి అండ్ వైటమిన్ సి లాంటి ఎలక్ట్రోలైట్స్, మెగ్నీషియం లాంటి ఎలక్ట్రోలైట్స్ ఉన్నప్పుడు యూ కెన్ డూ జస్ట్ లెమన్ రాక్ సాల్ట్ వాటర్, 1 liter వాటర్లో లెమన్ రాక్ సాల్ట్ పెట్టుకోవచ్చు. దట్ ఈజ్ ఇనఫ్ టు. అండ్ మీరు స్వెట్ అవుతూ ఆ లాస్ట్ అయిన ఎలక్ట్రోలైట్స్ని ఇఫ్ you're not giving back to your body, idok a factor. And high in protein all of a sudden with imbalanced fiber and takkuva motadlo water, this combination can disturb your GI system. In coming to fibers అనగానే నాకు ఒక మేజర్ డౌట్ ఉంటుంది. ఎందుకంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చాలా రీసెంట్గా ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న టాపిక్, ఇప్పుడే వింటున్నాం. సో అందరూ దాన్ని ఎఫర్ట్ చేయలేరు. సో నార్మల్గా మనకు దొరికే సోర్స్లో ఫైబర్స్ తీసుకుంటారు. సో ఈ రెండు ఇట్లో నుంచి తీసుకునే సోర్స్లో ఫైబర్స్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఫైబర్ వైజ్ ఇట్స్ నో డిఫరెన్స్. ఆర్గానిక్ ఫార్మింగ్ ఎందుకు చెప్తామంటే, దెర్ ఆర్ సంథింగ్ కాల్డ్ ఎస్ డర్టీ డజన్. యూ హర్డ్ అబౌట్ దిస్? డర్టీ డజన్ ఏంటంటే, మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక 12 కూరగాయలని లిస్ట్ చేసింది విచ్ ఆర్ హై ఇన్ పెస్టిసైడ్స్. వాటిని మీరు ఆర్గానిక్ ఎఫర్ట్ చేయగలిగితే చెయ్యండి. బట్ న్యూట్రిషన్ వైజ్, టేస్ట్ వైజ్లో డిఫరెన్స్ ఉంటుందేమో, కానీ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్స్లో డిఫరెంట్ ఉంటుంది బికాజ్ ఇట్స్ ఆర్గానిక్, అదొకటి ఉంటుంది. కానీ ఫైబర్ క్వాంటిటీలో డిఫరెన్స్ ఉండదు. సో 12 foodsలో ఏవైనా ఒక 3-4 foods నేమ్ చేస్తారు? యా, టొమాటోస్, యువర్ చిల్లీస్ అండ్ ఆల్ టైప్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. ఇవన్నీ ఆర్గానిక్. ఏదైతే మీరు డైరెక్ట్గా తినేస్తారో పీల్ చేయకుండా, ఇప్పుడు బెండకాయ యూ డోంట్ పీల్, టొమాటో యూ కాంట్ పీల్, చిల్లీస్ యూ కాంట్ పీల్, ఆకుకూరల్ని కూడా యూ కాంట్ పీల్. సో ఏదైతే మీరు పీల్ చేయకుండా డైరెక్ట్గా వండుకునే వెజిటేబుల్స్ ఉంటాయో వాటిని ఆర్గానిక్ ఎఫర్ట్ చేయగలిగితే యూ కెన్ డూ ఇట్. అదర్వైజ్ సింపుల్ థింగ్ ఈజ్ లైక్ వాటిని బేకింగ్ సోడా అండ్ సాల్ట్ వాటర్లో యూ సోక్ ఇట్ ఫర్ 15 minutes అండ్ వాష్ ఇట్ థారోలీ. దట్ షుడ్ బి ఓకే. మేబీ రాంగ్ అని చాలా మంది ఇంకా కామెంట్స్లో పెడుతుంటారేమో, బట్ ఐ ఫీల్ లైక్ ఇట్ షుడ్ బి ఓకే. నేను ఆర్గానిక్ తినను బికాస్ నాకు ఎక్కడ దొరుకుతాయో కూడా నాకు తెలియట్లేదు మేమున్న ఏరియాలో. సో ఐ డూ దిస్ ప్రాసెస్ ఆఫ్ సోకింగ్ ఇట్ ఫర్ 15 minutes. అది ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఇఫ్ యూ కెన్ సోక్ ఇన్ బేకింగ్ సోడా అండ్ సాల్ట్, టు సమ్ ఎక్స్టెంట్ ఇట్స్ మేనేజబుల్. ఆ పెస్టిసైడ్స్ని పోగొట్టడానికి టు సమ్ ఎక్స్టెంట్. మీరు ఇప్పుడు ఈ పాయింట్ చెప్తే నాకు ఒక టాపిక్ గుర్తొచ్చింది. వేరందరూ బనానాస్ చాలా మంచిది, హెల్దీ, వేర్ వీ కెన్ గెట్ విటమిన్ కే అని అంటారు. మీరు ఒక్కసారి మనం కలిసినప్పుడు మీరు ఒకసారి చెప్పారు ఒక బనానా స్టోరీ. యాక్చువల్లీ బనానాస్ మనకు బయటకి ఎంత బాగా కనిపిస్తాయి, బట్ ఎర్లీ రైపనింగ్కి దే యూస్ కెమికల్స్. ఎర్లీ రైపనింగ్కి మాత్రమే కెమికల్స్. చెట్టుకుంటే బనానా మేబీ ఇట్ రైపన్ ఎట్ సడన్ XYZ టైంలో రైపన్ అయితే, మనము ఆర్టిఫిషియల్ రైపనింగ్ పెట్టడం వల్ల ఎర్లీ రైపనింగ్ జరుగుతుంది. దానివల్ల కడుపు నొప్పి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అగైన్ IBS క్లయింట్స్ గురించి నాకు ఏది వెళ్ళినా కూడా ఇట్ కమ్ బ్యాక్ టు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ పర్స్పెక్టివ్లోనే నాకు వస్తుంది. ఎందుకంటే కొన్ని జనరల్గా బనానా హెల్ప్స్ విత్ బెటర్ బౌల్ మూమెంట్, కానీ అది తినగానే చాలామంది కడుపు నొప్పి వస్తుంది ఈ మధ్య కాలంలో. ఎందుకంటే ఎర్లీ రైపనింగ్ జరుగుతున్నాయి. అది లోపలికి ఇంకా కాయనే, బట్ బయటకి ఇట్ టర్న్స్ ఎల్లో అండ్ ఇట్ రైపన్స్ వెరీ ఫాస్ట్లీ. సో దానివల్ల అదొక ఇష్యూ రావచ్చు. బట్ ఎర్లీ రైపనింగ్ వల్ల ఇంకేం ఇష్యూస్ అంటే, ఇట్స్
అన్రైపెండ్ ఫ్రూట్ కాబట్టి కడుపు నొప్పి రావడానికి ఛాన్సెస్ స్కోప్ ఎక్కువ ఉంటాయి. సో యాక్చువల్లీ మనం చాలామంది డైజెస్టివ్కి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సూపర్ మార్కెట్లోకి వెళ్తే సరిగ్గా డైజెషన్ అవ్వకపోతే యాకుల్ తీసుకుంటే డైజెషన్ అవుతుంది, దాని మీద రాసి ఉంటుంది యాకుల్ ఈజ్ అ ప్రీబయోటిక్ ప్రోబయోటిక్ అని రాసి ఉండి ఇట్ హెల్ప్స్ ఇన్ డైజెషన్ అంటారు. సో యాకుల్ ఈజ్ గుడ్ ఫర్ మన గట్లో చాలా రకాల 1 ట్రిలియన్ ఆఫ్ మైక్రోబియమ్స్ ఉంటాయి. దాంట్లో రకరకాల స్పీసీస్ ఉంటాయి, రకరకాల స్ట్రెయిన్స్ ఉంటాయి. వాటిలో వన్ ఆఫ్ ద స్ట్రెయిన్స్ ఈజ్ లాక్టోబాసిల్లస్. లాక్టోబాసిల్లస్లో డిఫరెంట్ ఫ్యామిలీస్ ఉంటాయి మళ్ళీ. సో పెరుగులో లాక్టోబాసిల్లస్ ఉంటుంది. పాలు ఏదైనా పాల నుంచి పెరుగుకి తోడేసినప్పుడు ఇట్స్ హై ఇన్ లాక్టోబాసిల్లస్ స్ట్రెయిన్. యాకుల్ట్లో కూడా లాక్టోబాసిల్లస్ స్ట్రెయిన్లో లాక్టోబాసిల్లస్ క్యాసే అనుకుంటా, దట్ ఈస్ ద స్ట్రెయిన్ నేమ్ దాంట్లో ఉండేది. దట్స్ ఓన్లీ అ సింగిల్ స్ట్రెయిన్డ్ ప్రోబయోటిక్. దానివల్ల మీకేం బెనిఫిట్ ఉండదు. యూ ఈట్ యువర్ కర్డ్, యూ గెట్ ఎ సిమిలర్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. దీంట్లో ఇట్స్ ఏ సింగిల్ స్ట్రెయిన్డ్ ప్రోబయోటిక్ వంశీ. దానివల్ల మిరాకిల్గా మీ గట్ హెల్త్ ఇంప్రూవ్ అయ్యేలాగా ఏమీ ఉండదు. అండ్ ఇట్ కమ్స్ విత్ షుగర్ అండ్ ఫర్మెంటెడ్ అండ్ మిల్క్ అని ఫర్మెంట్ చేసి, ఇట్స్ ఎ ఫర్మెంటెడ్ మిల్క్ యాక్చువల్లీ. సో దాంట్లో వాడే స్ట్రెయిన్ లాక్టోబాసిల్లస్ క్యాసే, which is a single strain probiotic. I don't think it's worth spending your money on Yakult. ఓకే, యూ ఈట్ జస్ట్ కర్డ్. మీ ఇంట్లో డబుల్ ఫర్మెంట్ చేసుకొని కర్డ్ తినండి, దట్ షుడ్ బి గుడ్. సింగిల్ స్ట్రెయిన్ ప్రోబయోటిక్ ఎప్పుడు కూడా మీ ఓవరాల్ గట్ హెల్త్ని మ్యాజికల్గా మార్చేసేలాగా ఇట్ డజంట్ యాడ్ టు ఎనీ టైప్ ఆఫ్ బెనిఫిట్ అంటిల్ అన్లెస్ కొన్ని డిసీజ్ కండిషన్లో మనం హెచ్ పైలోరీ ఉంటే వీ యూజ్ ఫంక్షనల్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్లో ఐ యూజ్ లాక్టోబాసిల్లస్ రూటిఐ. కొన్ని స్పెసిఫిక్ స్ట్రెయిన్స్ ఉంటాయి విచ్ కెన్ ఫైట్ అగైన్స్ట్ అన్ ఇన్ఫెక్షన్, బట్ లాక్టోబాసిల్లస్ క్యాసే విచ్ ఇస్ సోల్డ్ యాజ్ ఎ ప్రోబయోటిక్ doesn't have any magical thing to do for your gut. లేదు. సో ఇంకో ఈ టాపిక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. వేరే చాలా మందికి D4 డెఫిషియన్సీ ఉంటే ఇట్ కాజెస్ యూ డిప్రెషన్, యాంగ్జైటీ. విటమిన్ D3. ఓకే. యా. సో మనకి గ్లూమీనెస్ ఎక్కువ ఉన్నా కూడా న్యూరలాజికల్, ఫస్ట్ ఐ టాక్ అబౌట్ లైక్ న్యూరలాజికల్ యాంగ్జైటీ, డిప్రెషన్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఈ రెండిటికి రూట్ కాజ్ వచ్చి న్యూరలాజికల్ డిజార్డర్స్ కింద లేదా న్యూరో ట్రాన్స్మిటర్ డిజార్డర్ కింద మనం తీసుకోవచ్చు. B12 మనం చూస్తే కనుక మన ఇండియన్ పాపులేషన్లో అట్లీస్ట్ నేను చూసిన రిపోర్ట్స్, ఐ హ్యావ్ సీన్ లైక్ 3000 రిపోర్ట్స్. ఏ రిపోర్ట్ కూడా సఫిషియంట్ B12, దెర్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ డెఫిషియన్సీ, సఫిషియన్సీ అండ్ టాక్సిక్ లెవెల్స్. ఈ 4 లెవెల్స్ ఉంటాయి. మనము వెజిటేరియన్స్లో చూస్తే నేను చూసిన రిపోర్ట్స్లో మనకి 600 ఆప్టిమల్ ఉండాలి B12 అనుకుంటే, 80, 30, 40 ఉన్న B12 లెవెల్స్ కూడా ఉంటాయి. సో B12 ఒక రోల్ ఏంటంటే ఇట్ హెల్ప్స్ యూ విత్ ఎ బెటర్ న్యూరలాజికల్ ఫంక్షన్. మీ బ్రెయిన్ ఫంక్షనాలిటీ కానివ్వండి, మీ నర్వ్ ఫంక్షనాలిటీ కానివ్వండి, B12 ఈజ్ లైక్ ఎ ఫుడ్, స్పెసిఫిక్ ఫుడ్ అనమాట. సో ఎప్పుడైతే మీకు ఈ లెవెల్ ఆఫ్ డెఫిషియన్సీస్ ఉంటాయో దెన్ ఇట్ పుట్స్ యూ అండర్ లాడ్ ఆఫ్ యాంగ్జైటీ పెరుగుతుంది, మీకు డిప్రెషన్ పెరుగుతుంది, బికాజ్ న్యూరలాజికల్ యాక్టివిటీ జరగట్లేదు అక్కడ. అండ్ ఎనీమియాకి కారణం దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ పెర్నీషియస్ ఎనీమియా, దానికి రీజన్ B12 అవుతుంది. సో ఇఫ్ సమ్మన్ ఈజ్ వెరీ గ్లూమీ, మూడీ ఫర్ నో రీజన్, నాకు లేచి ఒక పని చేసుకునే అంత ఇంట్రెస్ట్ కూడా వాళ్ళలో కనిపించదు. దే ఆర్ ఆల్వేస్ లైక్ మూడీ, నాకు పొద్దున్నే లేసి ఏదైనా యాక్టివ్గా చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు, దిస్ వాజ్ నెవర్ మీ, ఆల్ ఆఫ్ ఏ సడన్ నేను ఇలా అయిపోయాను అని అనుకుంటారు చూడండి. గో గెట్ యువర్ B12 చెక్ డన్. B12 రెగ్యులర్ వైటమిన్స్ లాగా డోంట్ టేక్ ఇట్ అట్ ఈజీ. ఆప్టిమల్ లెవెల్ 600 ఉండాలి. ఎనీథింగ్ బిలో 100 కెన్ పుట్ యూ అండర్ న్యూరలాజికల్ డిజార్డర్స్, పెట్టచ్చు, యాంగ్షియస్ చేస్తుంది. అలాంటి ఇంకొక వైటమిన్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వైటమిన్ D3. సో D3 కూడా న్యూరో ట్రాన్స్మిటర్స్, అంటే మీకు సెరటోనిన్ కానివ్వండి, లేకపోతే డోపమైన్ కానివ్వండి, గాబా, 5-HTP, ఇవన్నీ కూడా మీ మైండ్ని, మూడ్ని ఎలివేట్ చేసే ఒక న్యూరో ట్రాన్స్మిటర్స్ అనమాట. ప్రతి పాత్వే కొన్ని వైటమిన్స్ మీద, కొన్ని మినరల్స్ మీద డిపెండెంట్ అయి ఉంటాయి వంశీ. సో అలా మన బాడీలో ఈ హ్యాపీ హార్మోన్స్ అప్టేక్ చేసుకోవాలన్నా కూడా దే ఆర్ డిపెండెంట్ ఆన్ వైటమిన్ D. ఎప్పుడైతే మీకు వైటమిన్ D డెఫిషియన్సీస్ ఉంటాయో ఈ పాత్వేస్ అన్ని షట్ డౌన్ అవుతాయి, విచ్ కెన్ పుట్ యూ అండర్ లాడ్ ఆఫ్ డిప్రెషన్. అసలు ఎందుకు ఉంటుందో తెలీదు, గ్లూమీ, వై డూ యూ ఫీల్ గ్లూమీ, క్లూలెస్ ఉంటారు. సో ఇట్స్ ఏ D3 డెఫిషియన్సీ. కాబట్టి ఐ వుడ్ స్ట్రాంగ్లీ అడ్వైజ్ మీరు యాన్యువల్ బ్లడ్ చెక్ 6 monthsకి ఒకసారి బ్లడ్ వర్క్ చేయించుకొని B12 ఆప్టిమల్ లెవెల్స్ ఉంది. ఇట్స్ నాట్ లైక్ నార్మల్ లెవెల్స్కి ఆప్టిమల్ లెవెల్స్కి చాలా తేడా ఉంది. B12 200 ఉంటే నార్మల్, కానీ ఇట్స్ నాట్ ఆప్టిమల్ ఫర్ హ్యూమన్ ఫంక్షనాలిటీ. మీరు యాక్టివ్గా ఉండాలన్నా, మీ హెయిర్ బాగుండాలన్నా, న్యూరలాజికల్ డిజార్డర్స్ ఫ్యూచర్లో రాకుండా ఉండాలన్నా మీకు ఆప్టిమల్గా 600 ఉండాలి B12. అండ్ D3 కూడా సేమ్ వైజ్, మీకు
నార్మల్ ఫంక్షనాలిటీకి అంటే 20 నార్మల్ అని చెప్తాయి మీ రిపోర్ట్స్ ప్రకారం, 30 ఈజ్ నార్మల్. కానీ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్న, సైకలాజికల్ ఇష్యూస్ ఉన్న, యాంగ్జైటీ, డిప్రెషన్ ఉన్న, ఐ వుడ్ సే గో టిల్ 60. దాట్ ఈజ్ ఆప్టిమల్. సో మనం వైటమిన్ అండ్ మినరల్స్ ఎప్పుడు కూడా ఆప్టిమల్ లెవెల్స్ చూసుకోవాలి. లోవర్ నార్మల్కి దగ్గరగా ఉన్నాము సో దట్ వీ డోంట్ నీడ్ ఎ సప్లిమెంటేషన్ అనుకుంటే కనుక యువర్ బాడీ డజంట్ వర్క్. ఇప్పుడు ఈ D3 డెఫిషియన్సీకి ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా విచ్ హెల్ప్స్ us to improve deficiency? అన్ఫార్చునేట్లీ ఐ థింక్ మష్రూమ్స్ అని చెప్తారు, బట్ లేదు, ఇట్ విల్ నాట్ బి సఫిషియంట్. సన్ ఎక్స్పోజర్ అని చెప్తారు, బట్ ఇట్స్ ఎ కాంప్లికేటెడ్. ఒకసారి అల్ట్రావైలెట్ రేస్ వచ్చి మీ స్కిన్ని టచ్ అయినప్పుడు యువర్ లివర్ షుడ్ బి ఆల్సో హెల్దీ. ఇది ఇన్యాక్టివ్ ఫామ్ నుంచి యాక్టివ్ ఫామ్ అవ్వడానికి పెద్ద పాత్వే అది. ఐ వుడ్ రాదర్ డూ ఏ సప్లిమెంట్ రాదర్ దెన్ గోయింగ్ సిట్టింగ్ అండ్ అండర్ ద సన్. అది కాంప్లికేటెడ్. విటమిన్ D3 అన్న విటమిన్ డి అన్న ఒకటేనా? యా, D3. యా, ఓకే. అంటే నార్మల్ సన్లైట్ నుంచి వస్తుంది విచ్ అది ఇన్యాక్టివ్ ఫామ్ నుంచి మన బాడీలోకి తీసుకుంటుంది, విచ్ కన్వర్ట్స్ ఇంటూ యాక్టివ్ ఫామ్ ఆఫ్. మనకి ఏదైనా సరే వైటమిన్ ఇన్యాక్టివ్ ఫామ్లోనే వస్తాయి. అంటే న్యాచురల్ సోర్సెస్ నుంచి ఉన్నప్పుడు దే ఆర్ ఎయిదర్ బాండెడ్ టు సమ్ అదర్ ఫుడ్ ఆర్ ఇన్యాక్టివ్ ఫామ్కి ఉంటాయి. ఐరన్ ఆల్సో కొన్ని యాక్టివ్ ఫామ్స్లోకి వస్తాయి అనమాట. సో D3 ఈజ్ లైక్ సన్ రేస్ నుంచి వచ్చినప్పుడు ఇట్స్ ఇన్ ఇన్యాక్టివ్ ఫామ్. అది లివర్లో సర్టెన్ మెటబాలిజం చేసుకున్న తర్వాత ఇట్ కన్వర్ట్స్ ఇంటూ యాక్టివ్ ఫామ్ ఆఫ్ వైటమిన్ డి వెళ్తుంది. కాబట్టి దట్ I would prefer taking it through a supplement rather than ఎండలో కూర్చొని వెయిట్ చేసి అది D3 కింద కన్వర్ట్ అవుతుందా అనుకునే బదులు ఐ వుడ్ ఎనీ డే డూ మై సప్లిమెంట్స్. B12 and D3 is something which I take. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా అడిగారు అనుకోండి మీకు టాప్ 3-4 బెస్ట్ సప్లిమెంట్స్ అందరూ తీసుకునేలాగా ఏమైనా ఉన్నాయని అంటే ఏం సప్లిమెంట్స్ రికమెండ్ చేస్తారు? ఎప్పుడు కూడా ఫ్యాట్ సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్ రెండు ఉంటాయి వంశీ సప్లిమెంట్స్లో. వాటర్ సాల్యుబుల్ మీరు ఎక్సెస్లో తీసుకున్నా ఏం కాదు, బట్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో బిఫోర్ స్టార్టింగ్ ఎనీ సప్లిమెంట్ కామన్గా తీసుకోవాల్సింది B12, D3 ఈ రెండు అండ్ మెగ్నీషియం, ఈ మూడు టాప్ లిస్ట్లో ఉంటాయి నాకు. B12, D3 కంపల్సరీగా మీరు టెస్ట్ చేసుకోండి, బికాస్ మీరు సప్లిమెంట్ తీసుకునేది థెరప్యూటిక్ యూజ్ వర్సెస్ మెయింటెనెన్స్ సప్లిమెంట్స్ అన్నీ ఉంటాయి అనమాట ఏ సప్లిమెంట్ కన్నా. B12 డెఫిషియన్సీస్ ఉన్నాయి మీకు, న్యూరలాజికల్, సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు థెరప్యూటిక్ యూస్కి ఇట్స్ ఎ సపరేట్ డోసెస్ డిఫరెంట్గా ఉంటుంది. బికాస్ దేర్ యు ఆర్ ట్రైంగ్ టు అడ్రస్ ద డిజార్డర్, ఒక డిజార్డర్ని అడ్రస్ చేయడానికి యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇట్స్ ఎ థెరప్యూటిక్ యూజ్. సో బ్లడ్ వర్క్ కంపల్సరీగా ఉండాలి, అండ్ ఆ ప్రిస్క్రిప్షన్ మీకు డాక్టర్ దగ్గర నుంచో మీ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ నుంచో రావాల్సిందే. సో అలా ఉన్నప్పుడు ఒకటి మెయింటెనెన్స్ డోసెస్లో ఉన్నప్పుడు ఒక డోస్కి వెళ్తుంది. సో B12 ఈజ్ మై టాప్ మోస్ట్ వన్, బికాజ్ ఇట్ కీప్స్ యూ అలర్ట్. మంచిగా మీకు డే టు డే యాక్టివిటీస్ చేయడానికి చాలా హెల్ప్ అవుతాయి బి వైటమిన్స్. B12, B6, B9 కాంబినేషన్లోనే ఉండాలి B12 సప్లిమెంట్. అండ్ సెకండ్ వన్ ఈజ్ D3. సేమ్ మీరు బ్లడ్ వర్క్ చేయించుకోకుండా ఈ రెండు సప్లిమెంట్స్ మాత్రం తీసుకోవద్దు, బికాస్ డోసెస్ వేరీ అవుతుంది, డ్యూరేషన్ వేరీ అవుతుంది. ఎన్ని రోజులు తీసుకోవాలి, ఎంత డ్యూరేషన్లో తీసుకోవాలి, థెరప్యూటిక్ పర్పస్కి తీసుకోవాలా, మెయింటెనెన్స్కి తీసుకోవాలా అనేది వేరీ అవుతుంది. అండ్ మెగ్నీషియం 3 ఫామ్స్లో అవైలబుల్ ఉంటుంది మనకి. ఒకటి సిట్రేట్, మీకు కాన్స్టిపేషన్ ఉంటే మెగ్నీషియం సైట్రేట్ ఒక 2 months ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడుకోవచ్చు, ఇట్ గోస్ గుడ్. అండ్ మీకు సైకలాజికల్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనుకుంటే కనుక, నిద్ర పట్టట్లేదు అన్ని, నాకు నైట్ సరిగా నిద్ర పట్టదు అనుకున్న వాళ్ళకి గ్లైసినేట్ వర్క్స్ వండర్ఫుల్లీ. 2 months ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకోవచ్చు. సమ్వేర్ అరౌండ్ 300 mg తీసుకోవచ్చు. 300 to 500 ఈజ్ ద సేఫ్ డోసెస్ ఫర్ మెగ్నీషియం ఇన్ ఎనీ ఫామ్ అని చెప్పుకోవచ్చు. 3 unit ఈజ్ ఫర్ యువర్ మైండ్ హెల్త్, డైరెక్ట్గా అది బ్రెయిన్కి అప్టేక్ అవుతుంది. సో అలర్ట్నెస్ ఉండదు, నాకు డ్రౌజీనెస్ ఎక్కువ ఉంటుంది, ఎనర్జెటిక్గా నాకు అనిపించదు అనుకున్నప్పుడు 3 unit తీసుకోవచ్చు అనమాట. దీస్ 3 forms ఆఫ్ మెగ్నీషియం మనం 300 to 500 mgకి తీసుకోవచ్చు పర్ కేజీ బాడీ. 300 to 500 mg తీసుకోవచ్చు. అండ్ B12 అండ్ D3 షుడ్ బి ఏ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్. మరి omega-3 ఆప్షనల్. ఐ ఫీల్ నాకు omega-3 ఇంట్రెస్ట్, కానీ ప్రాబ్లం ఏంటంటే మార్కెట్ ఈస్ ఫ్లడెడ్ విత్ omega-3 విచ్ కమ్స్ విత్ ఎ మిక్స్ ఆఫ్ డిఫరెంట్ అదర్ ఆయిల్స్ కూడా. దాంట్లో చీప్ ఆల్టర్నేటివ్స్ చాలా వాడతారు వంశీ. సో ఫార్ నేను ఎన్ని చూసినా కూడా ఐ డిడెంట్ ఫీల్ లైక్ అది ప్రాపర్ రేషియోలో ఉంది, థెరప్యూటిక్ యూసేజ్కి కావాల్సినట్టు ఉంది. ఇది ఒక ట్రస్ట్ వర్తీ బ్రాండ్ లాగా నాకు ఎక్కడ అనిపించలేదు. సో omega-3 మేము చాలా తక్కువ కేసెస్లో చేస్తాము, బికాజ్ అడల్ట్రేషన్కి చాలా పాసిబిలిటీ ఉంది. omega-3 కూడా
B12 ఎలా అయితే మనము యానిమల్ సోర్స్ అనుకుంటామో, ఫిష్ ఓన్లీ యానిమల్ ఒమేగా 3కి సోర్స్ అవ్వకపోవచ్చు. కాడ్ లివర్ ఆయిల్ ఉంటుంది, ఆల్గే ఆయిల్స్ ఉంటాయి విచ్ ఆర్ ఈక్వల్లీ ఎఫిషియంట్. సో నా ప్రాబ్లమ్ విత్ ఒమేగా 3 ఈస్ ఇట్ కుడ్ బి హై ఇన్ హెవీ మెటల్, లెడ్లో హై ఉంటుంది, మెర్క్యూరీలో హై ఉంటుంది అన్నది ఐ రెడ్ ఇన్ ద ఆర్టికల్స్. సో నాకు కొంచెం స్కెప్టికల్, బికాస్ అది ఎక్కడి నుంచి సోర్స్ చేశారో అర్థం చేసుకోవడం చాలా కష్టం మనకి. సో ఒమేగా 3 దెర్ ఆర్ సర్టెన్ న్యూట్రియంట్స్ విచ్ యువర్ బాడీ కెనాట్ ప్రొడ్యూస్ ఆర్ ఎసిమిలేట్. వాటిల్లో ఒకటి ఒమేగా 3 ఉంటుంది. సో ఫిష్ ఆయిల్స్, ఆయిలీ ఫిష్ తినడము, వైల్డ్ కాట్ ఫిషెస్ ఉంటాయి కదా, అవి బెస్ట్ రాదర్ దాన్ ఫార్మింగ్ చేసిన ఫిషెస్ కన్నా అవి ఎక్కువగా ఉంటాయి. బట్ వాల్నట్స్ అండ్ నట్స్ అండ్ సీడ్స్ తీసుకోండి. ఐ వుడ్ బి మోర్ ఇంట్రెస్టెడ్ to do nuts and seeds for omega 3 rather than a supplement because of this one specific reason. Okay, nice. అది ఎక్కడి నుంచి సోర్స్ అయిందో మనకు తెలియదు కాబట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఈ గట్ ఇష్యూస్ ఉన్నాయి, దీన్ని న్యాచురల్గా ఫుడ్తో రిపేర్ చేసుకోవచ్చు అని మీరు చెప్తున్నారు కాబట్టి, ఏమైనా మంచి బెస్ట్ ఫుడ్స్ ఉన్నాయా టు రిపేర్ దేర్ గట్? గట్ ఇష్యూస్ ఆర్ వాస్ట్ వంశీ. యాసిడ్ రిఫ్లెక్స్కి ఒకటి చెప్పచ్చు, లేకపోతే అసిడిటీకి ఒకటి ఉంటుంది, ఐబిఎస్కి ఒకటి ఉంటుంది, ఐబిడికి ఒకటి ఉంటుంది. ఐ కాంట్ పిక్. కానీ రిపేర్కి వాడేవి యూజ్ అయ్యేవి మనం మ్యూకోజా లేయర్, గట్ మ్యూకోజా లేయర్, మౌత్ నుంచి యానల్ రీజన్ దాకా దెర్ ఈజ్ ఎ మ్యూకోజా లేయర్ ఆన్ ద గట్. ఇది హెల్తీగా ఉండడానికి L-గ్లూటమైన్ ఈజ్ వెరీ గుడ్. L-గ్లూటమైన్ అనేది ఒక అమైనో యాసిడ్, అది బోన్ బ్రాత్లో ఉంటుంది. మటన్ బోన్స్ కార్టిలేజ్ పార్ట్ని తీసుకొని ఇఫ్ యూ కెన్ మేక్ ఎ సూప్ అవుట్ ఆఫ్ ఇట్, ఇట్స్ వెరీ హై ఇన్ L-గ్లూటమైన్. అదొకటి. అండ్ క్యాబేజ్ ఈజ్ వెరీ హై ఇన్ L-గ్లూటమైన్. ఇది న్యాచురల్ ఫుడ్తో తీసుకోవచ్చు. లేదు ఆల్రెడీ గట్ ఇష్యూస్ ఉన్నాయి అంటే యూ కెన్ సప్లిమెంట్ L-గ్లూటమైన్ 5 mg తీసుకోవచ్చు. లీకీ గట్ ఉన్నా, గట్లో ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉన్నా, అంటే స్టమక్ మీరు ఎండోస్కోపీ తీసినప్పుడు కొంతమంది గ్యాస్ట్రైటిస్ ఉంటుంది, ఇలా ఇన్ఫ్లమేషన్స్ ఏదైనా ఉన్నా కూడా L-గ్లూటమైన్ ఈజ్ వెరీ గుడ్ అది. అండ్ జింక్ ఆల్సో, జింక్ రిచ్ ఫుడ్స్ ఇలాంటి నట్స్ అండ్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ కానివ్వండి, పంప్కిన్ సీడ్స్ కానివ్వండి, దే ఆర్ రిచ్ ఇన్ జింక్ ఉంటాయి. ఎనీ నట్ అండ్ సీడ్స్ దే హ్యావ్ లైక్ గుడ్ అమౌంట్ ఆఫ్ జింక్. జింక్ దేనికి హెల్ప్ చేస్తుంది అంటే స్టమక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేయడానికి జింక్ హెల్ప్ చేస్తుంది. దాట్ ఈస్ వెరీ గుడ్. అండ్ బి వైటమిన్ రిచ్ ఫుడ్స్ ఏవైనా సరే, దెర్ ఆర్ సర్టెన్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, వాటిలో బి వైటమిన్స్ ఉన్నప్పుడు పాల పదార్థాలు, ఫర్మెంటెడ్ మిల్క్, ఐ మీన్ లైక్ కర్డ్ ఒకటి. చిన్నపిల్లల్లో అయితే దే కెన్ కన్జ్యూమ్ మిల్క్, పెద్దవాళ్ళలో అయితే దిస్ మీట్ ఈజ్ గుడ్ ఫర్ బి వైటమిన్స్లో ఎక్కువ ఉంటాయి. దట్ కెన్ ఆల్సో బీ టేకెన్. సో బి వైటమిన్స్ అగైన్ ప్లేస్ ఎ వెరీ మేజర్ రోల్ ఇన్ గట్ హెల్త్. ఈ మూడు మనం చెప్పుకోవచ్చు. వైటమిన్ సి, ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్స్. సో ప్రీబయోటిక్ రిచ్ ఫుడ్, ఆల్ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఏదైతే గట్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మైక్రోబయోమ్కి ఫుడ్ని మనం ప్రీబయోటిక్ అంటాం. ఆ ప్రీబయోటిక్కే ఫైబర్ నుంచి వస్తుంది. సో అన్ని రకాల కూరగాయలు ఈజ్ గుడ్ ఫర్ యువర్ గట్ హెల్త్. ప్రోబయోటిక్ ఏదైనా ఫర్మెంట్ చేసింది, పెరుగు మనకున్న న్యాచురల్ సోర్స్. మేము మా క్లయింట్స్కి చెప్పేది ఫర్మెంటెడ్ క్యాబేజ్ ఒకటి చెప్తాం. యూ జస్ట్ చాప్ ద క్యాబేజ్, అది ఫర్మెంట్ చేసుకోండి అని చెప్తాం. దాట్ ఈజ్ ఆల్సో మల్టీ స్ట్రెయిన్డ్ ప్రోబయోటిక్ ఫుడ్ కింద మనం తీసుకోవచ్చు. కర్డ్ ఈజ్ ఓన్లీ సింగిల్ స్ట్రెయిన్. లాక్టోబాసిల్లస్లో కానీ బైఫిడో 2-3 స్ట్రెయిన్స్ ఉండొచ్చేమో. బట్ మల్టీ స్ట్రెయిన్స్ ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్ వచ్చేసి మనకి దొరకదు. బట్ కిమ్చి ఈజ్ గుడ్, కానీ ఫర్మెంటెడ్ క్యాబేజ్ ఈజ్ రియల్లీ ఈక్వల్లీ గుడ్. అవి చెప్పుకోవచ్చు మనం. సో ఈ పాడ్కాస్ట్ ఎండ్ చేసే ముందు లాస్ట్ ఒక సెగ్మెంట్ మాట్లాడదాం న్యూట్రిషన్ లేబుల్ గురించి. అండ్ చాలామందికి న్యూట్రిషన్ లేబుల్ని ఎలా చూడాలో తెలీదు. ప్రతి ప్యాకేజ్డ్ ఫుడ్ మీద న్యూట్రిషన్ లేబుల్ని ఇస్తాడు. ఎందుకు ఇస్తాడో కూడా చాలామందికి అసలు క్లూలెస్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక న్యూట్రిషన్ లేబుల్ని ఎలా చూసి ఫుడ్ని చూస్ చేసుకోవాలి అనే క్వశ్చన్ వస్తే హౌ డూ ఎక్స్ప్లెయిన్ దెమ్? ప్రతి మార్కెటెడ్ ప్రోడక్ట్ కన్స్యూమర్ని అట్రాక్ట్ చేసేలాగా కొన్ని టర్మ్స్ వాడతారు ఖచ్చితంగా. సో ఎక్కడ కన్స్యూమర్ మోర్ అట్రాక్టివ్గా ఉంటాడంటే జీరో షుగర్, జీరో ఆయిల్, జీరో ఫ్యాట్ ఇవి పెట్టినప్పుడు యు థింక్ అది హెల్దీ అనుకొని యూ డోంట్ వాంట్ టు రీడ్ ద లేబుల్ అండ్ మనం కార్ట్లో ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ కుకీస్ ఉన్నాయనుకోండి, కుకీ అంటేనే స్వీట్ కదా, సో అది డయాబెటిక్ కుకీ ఎలా అవుతుంది? దాంట్లో వాళ్ళు చెప్పేది జీరో షుగర్ అంటారు, కానీ దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్, జీరో షుగర్స్, న్యాచురల్ షుగర్స్ కొన్ని ఉంటాయి. వీటిలో స్టీవియా ఈజ్ ఎ స్టీవియా షుగర్ని ఇస్తుంది, కానీ స్టీవియా లీఫ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. మాంక్ ఫ్రూట్ ఉంటుంది, అది కూడా ఫ్రూట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన స్వీట్నర్. సో వెన్ దే సే జీరో షుగర్, దే మీన్ టు సే దే యాడెడ్ స్టీవియా విచ్ ఇస్ అ న్యాచురల్ షుగర్. దీనివల్ల మీ గ్లూకోజ్ స్పైక్ రాదు. దాట్ ఈజ్ అ మెయిన్ థింగ్. కానీ ఇక్కడ
స్టీవియా యాడ్ చేసి నో షుగర్ అని పెట్టుకుంటారు, విచ్ ఈస్ అ మిస్లీడింగ్. బట్ దే హ్యావ్ టు సే లైక్ స్టీవియా యాడెడ్ అని చెప్పుకుంటే బాగుంటుంది. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఇక్కడ మాస్క్ చేసేది ఏంటి, ఒరిజినల్గా వాళ్ళు మాస్క్ చేసేది దాట్ వుడ్ బి హై ఇన్ క్యాలరీస్ ఖచ్చితంగా. నార్మల్ బిస్కెట్తో కంపేర్ చేసుకుంటే డయాబెటిక్ కుకీస్ క్యాన్ బి హై ఇన్ క్యాలరీస్, బికాస్ షుగర్ని ఎప్పుడైతే మీకు టేస్ట్ రెండు ఫుడ్స్ నుంచి వస్తుందో, ఒకటి యూ యాడ్ లైక్ ఎక్సెస్ షుగర్, యూ యాడ్ ఎక్సెస్ ఫ్యాట్. ఎక్కడైతే షుగర్ తక్కువ ఉంటుందో అక్కడ కుకీస్లో యాడ్ చేసే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో వెన్ యూ స్టార్ట్ రీడింగ్ ద లేబుల్ కంపారిటివ్గా చూసుకున్నా సరే, మేబీ ఏ జనరల్ మ్యారీగోల్డ్ బిస్కెట్తో కంపేర్ చేసుకుంటే దిస్ కుడ్ బి హై ఇన్ క్యాలరీస్, డయాబెటిక్ కుకీ కుడ్ బి హై ఇన్ క్యాలరీస్. సో దానివల్ల టేస్ట్ వస్తుంది మీకు, వెన్ యూ యాడ్ లైక్ లాడ్ ఆఫ్ ఫ్యాట్ టేస్ట్ వస్తుంది. సో కన్స్యూమర్ని ఇక్కడ మిస్గైడ్ చేసేలాగా నో షుగర్ అని పెద్ద వర్డ్స్తో రాసుకుంటారు. బట్ వెన్ యూ స్టార్ట్ లుకింగ్ బ్యాక్ చూస్తే క్యాలరీస్ తీసుకుంటే పర్ సర్వింగ్ క్యాలరీ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది, విచ్ విల్ నాట్ మేక్ ఇట్ ఏ డయాబెటిక్ ఫ్రెండ్లీ క్యాలరీ వైజ్ చూసుకుంటే. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ లైక్ మనం ఒక లేబుల్ని రీడ్ చేసినప్పుడు హిడెన్ షుగర్స్ ఎప్పుడు ఉంటాయి వంశీ. నో షుగర్ ఈజ్ ఎ మార్కెటింగ్ టాక్టిక్, కానీ హిడెన్ షుగర్స్ డేట్స్ పౌడర్ యూస్ చేస్తారు, జాగ్రీ పౌడర్ యూస్ చేస్తారు, లేకపోతే పామ్ షుగర్ అని యూస్ చేస్తారు. ఇది స్టిల్ ఇది న్యాచురల్ షుగర్ అయినా కూడా ఇట్ కెన్ lead to the glucose spike, it adds to the calories. సో నో షుగర్ అనే లేబుల్ మిస్లీడింగే. మీరు ఎలా కనిపెట్టచ్చు అంటే వెనక్కి తిరిగి చూసినప్పుడు సుక్రలోస్, మానిటోస్, లేకపోతే ఆర్టిఫిషియల్ హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ లాంటివి, జాగ్రీ పౌడర్ హెల్దీ ఉన్నంత మాత్రాన ఇట్ డజంట్ అలౌవ్ యూ టు గో బియాండ్ యువర్ క్యాలరీస్. సో హెల్దీ షుగర్ని పెట్టుకొని నో షుగర్ అని పెట్టుకునే చిన్నపిల్లల పౌడర్ల దగ్గర నుంచి నో షుగర్ అని రాసి, బట్ వెన్ యూ సీ లైక్ వెనక్కి తిరిగి చూసినప్పుడు దాంట్లో సమ్ సార్ట్ ఆఫ్ షుగర్ ఖచ్చితంగా ఉంటాయి, డిఫరెంట్ ఫామ్. సో యాజ్ ఏ కన్స్యూమర్ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక ఇంగ్రీడియంట్ లిస్ట్ చూసినప్పుడు ఫస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో అవే మేజర్ క్వాంటిటీ కంట్రిబ్యూటర్స్ అని చూసుకోవాలి. ఏ ప్రోడక్ట్లో అయితే సెకండో థర్డో ఏదో ఒక షుగర్ నేమ్ రాసి ఉంటుంది ఖచ్చితంగా. ఇఫ్ ఇట్ ఈస్ కుకీస్ యూ విల్ ఫైండ్ ఇట్. కెచప్లో కూడా ఎక్కువ షుగర్ ఉంటుంది. ద సెకండ్ క్వాంటిటీ ఇంగ్రీడియంట్ లిస్ట్లో చూస్తే సెకండ్ ఇంగ్రీడియంట్ లిస్ట్ ఫస్ట్ వాటర్ ఉంటుంది, సెకండ్ షుగర్ ఉంటుంది, థర్డ్ టొమాటో పేస్ట్ వస్తుంది, థర్డ్ ఫోర్త్ వస్తుంది. బట్ అదంతా షుగర్ బేస్డ్ ప్రోడక్టే ఉంటుంది. సో ఇలా మాస్కింగ్ మీరు ఎప్పుడు కూడా ఫ్రంట్ లేబుల్ చూసేసి యూ డోంట్ డిసైడ్ లో ఆన్ క్యాలరీ, లో ఆన్ షుగర్, లో ఆన్ ఫ్యాట్, డోంట్ డిసైడ్ ఆన్ దిస్. వెనక్కి తిప్పి ఫస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ ఏం రాసున్నాయో అవి చదవండి. అండ్ లెంగ్దియర్ ద లిస్ట్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ ఈజ్ అన్హెల్దీ ద ఫుడ్, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఒక 3-4 ఒక 5 మ్యాక్సిమం ఇంగ్రీడియంట్స్ ఉండొచ్చు. దానికి మించి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అంటే మీరు ఒక చాక్లెట్ క్యాండీస్ ఉంటాయి చూడండి, ఇట్స్ సర్ప్రైజింగ్. నేను ఒక క్యాండీలో ఆల్మోస్ట్ లైక్ 250 ఇంగ్రీడియంట్స్ చూసాను నేను. ఒక దుబాయ్ నుంచి ఇంపోర్ట్ అయిన క్యాండీ, ఐ వాజ్ జస్ట్ బీన్ దేర్ ఇన్ ద సెషన్. చూడడానికి చాలా ఇంతనే ఉంది, ఇట్స్ లెస్ దెన్ ద సర్వింగ్ సైజ్, బట్ 250 ఇంగ్రీడియంట్స్కి క్లోజ్గా ఉంది ఒక క్యాండీలో. సో హౌ కెన్ యూ అండర్స్టాండ్ ఆ 250 ఇంగ్రీడియంట్స్ ఏంటి, అసలు అంత నీడ్ ఏముంది ఆ 250 ఇంగ్రీడియంట్స్ ఒక క్యాండీలో పెట్టడానికి. సో యూ బీ స్మార్ట్ విత్ లెర్నింగ్ ద లేబుల్స్, జస్ట్ డోంట్ ఫాల్ విత్ ఆ ఫ్రంట్ చూసి మార్కెటింగ్గా ఏం పెట్టారో దాన్ని ఎప్పుడు నమ్మొద్దు. టర్న్ ఇట్ బ్యాక్, పర్ సర్వింగ్ క్యాలరీస్ చూసుకోవాలి మీరు ఎంత ఉందో. అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఫస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ డిసైడ్ ద న్యూట్రిషన్ ఆఫ్ ద ఫుడ్. యా, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ పాడ్కాస్ట్. మై ప్లెజర్ వంశీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్. ఈ మొత్తం పాడ్కాస్ట్లో మీకు ఏ సెగ్మెంట్ బాగా నచ్చిందో కింద కమెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పాడ్కాస్ట్ అందరూ చూడాలి, బికాజ్ ఈ సెగ్మెంట్ మీద అందరికీ అవేర్నెస్ ఉండాలి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ పాడ్కాస్ట్ని పక్కా షేర్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ ఫ్రైడే విత్ అనదర్ ఎపిసోడ్. థ్యాంక్ యూ.